పూసిన పున్నమి వెన్నెల మీన తెలంగాణ వీణ వాసిక చరితల వెలుగొందిన గత వైభవాల కోన పదగతులతోని స్వరజతుల వేని ఉప్పొంగి మురిసే ఉల్లముల బాణి తాళాల జోల దరువులయాల సంబూరమాడే సింగీడి మేళ. బేసిక్గా మీరు ఆల్మోస్ట్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా కార్తిక్ గారు, కానీ ఇలా అంటే ఒక పక్కన చదువుకుంటూ అటు ఫుల్ఫిల్ చేశారు బాగానే జాబ్ వరకు, కానీ ఇటంటే పేరెంట్స్ భయపడలేదు అమ్మ నాన్న ఏమి? అంటే భయపడ్డారు కానీ చెప్పలే, నేను ఇక్కడికి వచ్చిన విషయం, మ్యూజిక్లోకి వచ్చిన విషయం తెలియదు వాళ్ళకి. నేను జాబ్ చేస్తున్నానే అనుకున్నారు ఒక 6 నెలల సంవత్సరం దాకా. కానీ ఎప్పుడైనా అనిపించిందా ఇంత ఎఫర్ట్ పెడుతున్నాను కానీ మూవీస్ దగ్గరికి వెళ్ళేసరికి ఎందుకో? అంటే నేను రిజల్ట్ గురించి ఎప్పుడు ఆలోచించానండి. అంటే ఇప్పుడని కాదు, నాకు ఫ్రమ్ ద బిగినింగ్ కూడా నాకు వర్క్ వస్తే 100% నేను చేస్తాను, అంతేగాని ఇది ఆడాలి చేయాలి పీకాలి నాకు ఏ ఉండదు. ఒకటి అమ్మ సాంగ్ అనేది చాలా మీకు ఇష్టమైన సాంగ్ ఒకటి ఉంది, సో మా కోసం ఆ సాంగ్ ఒకసారి పాడతారా? నెత్తురు మాంసాలిన బువ్వని తిన్నానే, ఒత్తిగిల్లి పేగుల్లో పత్తి పరుపని పన్నానే, కాళ్లతో పొత్తి కడుపున జాడిచ్చి తన్నానే, మొత్తుకొని నొప్పి కోర్సి బతుకిత్తేనే ఉన్నానే. మీరే చెప్తున్నారు సుశీలమ్మ గారి దగ్గర నుంచి అఖిల్ చంద్ర వరకు అందరినీ చూసానని చెప్పేసి, బట్ అంటే అందరితో వర్క్ చేశారు, పాడిచ్చారు. మీ ఫేవరెట్ ఎవరు అందరిలో? ఇప్పుడు ఎట్లా చెప్పాలి మీకు, ఒక్కొక్క పువ్వుది ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది, ఒక్కొక్క సుగంధం ఇస్తుంది. అంటే మీ రిలేటివ్స్ నుంచే మీకు పెద్దగా ఎటువంటి సపోర్ట్ లేదని చెప్పేసి? ఏముంటుంది సపోర్ట్, మనమే చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మన ప్రపంచాన్ని వినుడు బంద్ చేసేయాలి. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది చేసుకుంటూ పోవాలి. అది మంచి అయితే, అంటే ఏదో చెడు అని వినడం, ఏది ప్రపంచం ఏం వినకుండా జస్ట్ నువ్వు నీకు నచ్చింది నువ్వు చేసుకుంటావు. ఎందుకంటే దాన్ని రియాక్ట్ అయితే నువ్వు రియాక్ట్ అవుతూనే ఉంటావు, ఇక నీ పని నువ్వు చేయలేవు ఇక. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ అనేది చాలా కామన్, బట్ నాకు ఇష్టమైన గెస్ట్. అండ్ నాకు ఒక లైక్ చెప్పాలి అంటే ఈ గెస్ట్ నిజంగానే నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నాకు తెలుసు, బట్ అట్ ది సేమ్ టైం ఒక నైస్ హ్యూమన్ బీయింగ్గా ఇతనితో ఒక మంచి ట్రావెల్ కూడా ఉంది నాకు. హీఈస్ నన్ అదర్ దెన్ మిస్టర్ కార్తిక్ కొడకండ్ల. నమస్తే కార్తిక్ గారు. ఓకే, కార్తిక్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు? చాలా బాగున్నారు. అయ్యా, ఆఫ్టర్ లాంగ్ టైం, ఆల్మోస్ట్ ఒక చాలా రోజులు అవుతుంది. అండ్ ఎనీవేస్ వెల్కమ్ టు హిట్ టీవీ అండి. థ్యాంక్ యూ. టీవీకి మీరు టైం ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. చాలా రోజుల నుంచి అడుగుతుంటే ఎలక్షన్స్ అన్నారు, అదన్నారు, అన్ని కంప్లీట్. నేను యాక్చువల్లీ మీకోసం ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేద్దాం అనుకున్నా, వాడు ఒప్పుకోలే. పోనీలేండి, అయిపోయినాక మనం అట్లా రిజల్ట్స్ అయితే పోస్ట్ పోన్ చేయట్లేదు కదా? లేదు, రిజల్ట్స్ ఇంకా మీరు అన్న ప్రకారమే వస్తున్నాయి. డైరెక్ట్ మన దాంట్లో లైవ్ టెలికాస్ట్ రిజల్ట్స్. అంతే అంతే, మన స్టూడియో తరఫు నుంచి. అంతే అంతే అంతే. బాగా చెప్తున్నారండి. ఎవరైనా వింటే నిజంగానే ఏదో అనుకుంటారు కదా, మళ్ళీ డౌట్ క్రియేట్ చేయకండి వాళ్ళకు. అండ్ కార్తిక్ గారు, జనరల్గా ఏంటంటే మీ గురించి తెలుసు నాకు, బట్ అయినా కానీ ప్రేక్షకులకు తెలియాలి కాబట్టి మనం అసలు బిగినింగ్ నుంచి మాట్లాడుకుందాం. కార్తిక్ కొడకండ్ల అంటే ఇప్పుడు చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, చాలా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్. అసలు ఫస్ట్ కార్తిక్ గారు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? ఊరు నుంచే, ఇంటి నుంచే. బస్లోనా స్టార్ట్ అవ్వడం అంటే హైదరాబాద్ స్టార్ట్ అవడమా, లేకపోతే ఈ జర్నీ, ఈ మ్యూజిక్ జర్నీ? సో అంటే మాది వచ్చేసి చాలా మందికి తెలుసు, వరంగల్ జిల్లా, ఇప్పుడు ములుగు జిల్లా అయింది కొత్తగా. సీతక్క కాన్స్టిట్యున్సీ. రామప్ప టెంపుల్ ఐడియా ఉంది కదా, రామప్పకి ఒక 3-4 కిలోమీటర్ల దూరం, ఒక 3-3.5 కిలోమీటర్స్ అనమాట. సో కేశవాపూర్ అని విలేజ్. అక్కడ నుంచి హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు మరి? సో అంటే నేను హైదరాబాద్ స్టడీ కోసం వచ్చా, బీటెక్ కోసం వచ్చిన ఇక్కడికి. టీకేఆర్ కాలేజ్ ఉంది కదా, తీగల కృష్ణారెడ్డి కాలేజ్లో నాది బీటెక్. సో దాని గురించి వచ్చినప్పుడు ఇంకా ఆ టైంలో ఇంకా బీటెక్తో పాటు మ్యూజిక్లో కూడా జాయిన్ అయ్యాను అనమాట. అంటే కర్ణాటిక్ మ్యూజిక్లో అండ్ అట్ లైట్ మ్యూజిక్లో. అండ్ ఇంకా మా కాలేజ్ అంటే మన కాలేజ్ ఏంటంటే టీకేఆర్ అంటే అది ఒక బ్యాండ్కి, కల్చరల్ యాక్టివిటీస్కి చాలా ఫేమస్ అనమాట. టీకేఆర్కి పెట్టింది పేరు ఆ టైంలో, అనుకోకుండా మనం దాంట్లోనే పడ్డాం. సో ఇక మనకు కలిసి వచ్చింది అది. అదే కావాలని వెళ్ళారా, మీరు వెళ్ళిన తర్వాత తెలిసిందా? లేదు, అంటే ఇట్స్ అబౌట్ డెస్టినీ అండి. అంటే నేను చాలా ఇవన్నీ నమ్ముతా. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ కనెక్టింగ్ డాట్స్ అనమాట. అంటే ఎక్కడో ఊర్లో ఉండే మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండే, సో డెఫినెట్గా ఏదైనా చేద్దామని ఉండే, కానీ ఇదే ప్రొఫెషన్ లాగా నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఇందులోకి ఎట్లా రావాలో, ఎట్లా అసలు ఆ వే అనేది మనకు తెలియదు కదా. సో నేను బీటెక్ అంటే ఎంసెట్ ఎంట్రన్స్ ద్వారా నాకు వచ్చిన కాలేజ్ మహావీర్ కాలేజ్, చంద్రాయనగుట్ట దగ్గర ఉంటుంది.
దాని తర్వాత అదే టైంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫీ రియంబర్స్మెంట్ పెట్టింది నా టైంలో. అంటే ఓసీ వేరే క్యాస్ట్ వాళ్ళకి కూడా మంచిగా ఫ్రీగా చదువుకోవచ్చు, మంచిగా మెరిట్ ఉంటాయి ఈబీసీ అది. సో అప్పటిదాకా ఏంటంటే మనము ఎకనామికల్గా చాలా వీక్ ఉండే, అసలు ఈ బీటెక్ ఏంది ఊళ్ళోనే డిగ్రీ చేద్దాం అన్న ధోరణి ఉండే. ఎప్పుడైతే రియంబర్స్మెంట్ ఇది మనకు తెలిసిందో ఇక డైరెక్ట్ హైదరాబాద్ జంప్ కొట్టినాం. ఇక ఇప్పుడు డాడీ కూడా కొంచెం ఎంకరేజ్ చేసి ఉండే, ఇక్కడికి వచ్చి ఇక్కడ రూమ్ తీసుకొని ఆ రియంబర్స్మెంట్ మనకు టీకేఆర్లో సిఎస్సి వచ్చింది, మహావీర్లో రాకుండే, నాకు మహావీర్లో లేకుండే. సో అక్కడికి వచ్చినాక అక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ బ్యాండ్లు ఉంటాయి, మొత్తం మ్యూజిక్, మొత్తం ధూమ్ ధామ్ ఫెస్టివల్ అదేనా అట్లా. ఇంకా అది తెలియదు అంటే అసలు మనకు హైదరాబాద్ పెద్ద పరిచయం కూడా లేదు. సో అక్కడికి వచ్చినాక తర్వాత అక్కడ మ్యూజిక్ ఫ్రెండ్స్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, బ్యాండ్ ఉండే మాకు. సో ఆ జర్నీ అక్కడ స్టార్ట్ అయిందండి. అంటే నేను టీకేఆర్ కాకుండా వేరే కార్యాలయం వెళ్తే నేను ఇప్పుడు మీ ముందు మాట్లాడేవాడిని కాదు. ఎందుకంటే అక్కడ శ్రవణ్ అని మ్యూజిక్ డైరెక్టర్ ఉండే, అలియాస్ జానకి, ప్రేమ ఇష్క్ కాదలు, మళ్ళీ రావ విజయ్ ఉండే. ఆయనే వాళ్ళ వైఫ్ కావ్య నా క్లాస్మేట్ ఉండే. సో అప్పుడు కావ్య వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడము, ఇట్లా కంపోజిషన్స్ జరుగుతాయి, ఇట్లా స్టూడియో ఇట్లుంటుంది, ప్రోగ్రామింగ్. నేను ఏమన్నా పాట అంటే 10-15 మంది కలిసి చేస్తారో అట్లా వేరే ఉండే. నాకు ఈ కంప్యూటర్లో వేస్తారన్న విషయం మనకు తెలియదు కదా, ఓహో ఇట్లుంటుందా అని చెప్పి అప్పుడు అన్ని నేర్చుకొని ఇక మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అంటే బాగా అది నాకు బాగా ఉపయోగపడ్డది. ఆ 2-3 ఏళ్ళు బాగా అక్కడ నేర్చుకున్నా. సో మరి మూవీస్కి ఎప్పుడు ఫస్ట్? మూవీస్ కంటే అనుకోకుండా అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన నేను, తరుణ్ భాస్కర్ది. అనుకోకుండా అని షార్ట్ ఫిల్మ్ గురించి చెప్తున్నారా? అనుకోకుండా అని చెప్పేమని చెప్తున్నారేమో అనుకుంటా. అది కూడా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అప్పుడు శ్రవణ్ అన్న వీళ్ళందరూ గ్యాంగ్ ఉండే, ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఉన్నాడు హనుమాన్. సో ఆ టైంలో వీళ్ళందరూ ఒక సర్కిల్ ఉండే. సో ఒక షార్ట్ ఫిల్మ్కి అంటే అదేంటంటే మన ఒక కాన్సెప్ట్ వాళ్ళే ఇస్తారు, చిట్టీలు ఉంటాయి, దాంట్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్లో ఏ కాన్సెప్ట్ వస్తుంది 48 గంటలలో వాళ్ళకి సినిమా తీసి వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాలి, అంటే సబ్మిట్ చేయాలి కంప్లీట్గా విత్ ఒరిజినల్ మ్యూజిక్, ఒరిజినల్ సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ ఎడిటింగ్, ఎవ్రీథింగ్ ఒరిజినల్ అనమాట, అన్ని డైలాగ్ తీయాలి. సో దానికి ఒక పాట కావాలంటే నేను ఆ టైంలో రాసి పాడి కంపోజ్ చేసి ఇచ్చిన. అది సరే, అది అనుకోకుండా అది ఫుల్ హిట్ అయిపోయింది అన్నట్టు. రితువర్మ ఉండే, కిరీటి దామరాజు ఉండే. సో మంచి పేరు వచ్చింది. నేను అప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నా. సో ఆ టైంలో ఆ పాట చదువుకుంటున్నా, నేను చదువుకుంటూనే చేసేది. అంటే నేను అంటే అకాడమిక్స్లో మంచిగా ఉండే, ఎందుకులే కానీ మీరు అనుకోకుండా షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అంటే వస్తుంది. సో అది ఎలానో వస్తుంది మరి చెప్పొచ్చు కదా, అది కొంచెం వర్క్ చేయాలి కదా వాళ్ళకి కూడా. సో అట్లా అది చూసి లక్ష్మణ్ మురారి అని ఉంటాడు అనమాట, బందుక్ సినిమా డైరెక్టర్. అరే ఇట్లా మంచిగా ఉంది పాట, అసలు అట్లా మేము తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్స్ కోసం చూస్తున్నాము, ఒకటి మొత్తం తెలంగాణ బేస్ ఒక సినిమా చేస్తున్నాం బందుక్ అని చెప్పి, అందరు తెలంగాణ వాళ్ళే ఉంటారు. ఇంకప్పుడు అదే టైంలో మనకు ఈ సపరేషన్ జరుగుతుంది అనమాట. అంటే ఇంకా సరే అని చెప్పి ఆడికి వెళ్ళినాక అక్కడ ఆయన మనోడు స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసినా మస్తు అనిపించుండే. మరి సినిమాలు ఏం తెలియదు నేనంటే, పర్లేదు నీకు అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఇంట్లో, సరిపోతుంది మేము చేయించుకుంటాం అన్నారు. అన్నాక నా బర్త్డే అనమాట, అది Jan 11, 11,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ఆ సినిమా కమిట్ అయిపోయాను. సో సెంటిమెంట్ ఉండే నాకు ఫస్ట్ది అన్నది. దాని ముందు ఒక చిన్న సినిమా చేసినా బట్ అదంతా వర్కౌట్ కాలేదు, ఊరికే అట్లా దాన్ని నేర్చుకోవడానికి చేసిన సినిమా అనుకోవచ్చు. సో అది ఇప్పుడు ఎందుకు బందుక్ అని చెప్తున్నా అంటే, అనుకోకుండా అయితే ఎంతైతే పేరు తెచ్చిపెట్టిందో నాకు, బందుక్లో బ్రీత్లెస్ సాంగ్ పూసిన పున్నమి వెన్నెల మీద గోరటి వెంకన్న గారు రాసింది. అది విపరీతమైన పేరు. అంటే ఎంత అంటే మీకు Group 1-2 ఎగ్జామ్స్లో ఇప్పటికి కూడా పూసిన పున్నమి వెన్నెల మీద క్వశ్చన్స్ అడుగుతారు. మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ కొడకలతో కూడా 3 పేర్లు, రైటర్స్ గోరటి వెంకన్నతో కూడా 3 పేర్లు. అట్లా నాకు Group 1, Group 2లో నా పేర్లు ఎక్కినది. అంటే నాకు చాలామంది పంపిణలు అనమాట, ఎట్లానా మీ క్వశ్చన్ అడిగినలో ఇట్లా పలానా బ్రీత్లెస్ సాంగ్ రాసింది ఎవరని, కంపోజ్ చేసింది ఎవరని, అంత ఫేమస్ అయింది అది. అంటే ప్రతి ఒక్కరికి తెలిసి ఏరియాలో నాన్ స్టాప్ ఉంటుంది అది. ఇవాళ కూడా పొద్దున డిస్కషన్ వస్తే మన తెలంగాణ జాతీయ గీతం గురించి మన పేరు ప్రస్తావనలోకి వచ్చింది. అట్లా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు కార్తిక్ గారు? కేశవాపురం నుంచి హైదరాబాద్ అంతే. బయట సంగతి చెప్తున్నా, గ్రూప్స్ లోకి వెళ్ళారు, జాతీయ గీతాల దగ్గర, ఇలాంటి వాటిల్లోకి మన పేరు మనం చూసుకోవడం అంటే అది మామూలు విషయం. ఇట్స్ ఆల్ అబౌట్ అంటే ఇది డెస్టినీ అంటే గాడ్స్ గ్రేస్ అంతే. అంటే నేను ఏది కూడా ఇది కావాలి అని ప్రయత్నించలేదు, నాకు ఇష్టం కాబట్టి చేసుకుంటా, ప్రేమతో చేసుకుంటా, అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు అంటే మీకు ఏ విధమైన కనెక్షన్స్ లేవు, ఎవరూ తెలియదు, ఒక అనుకోని ఒక ప్లేస్లోకి నువ్వు వచ్చి నువ్వు ఎంతో కొంత వర్క్ చేస్తుంటే నీకు ఆ సంకల్పం నీది గట్టిదైనప్పుడు అన్నీ నీకు అనుకూలంగా వస్తాయి. అసలు నీకు ఆ పాట హిట్ అవ్వడం కానీ, బ్రీత్లెస్ సాంగ్ హిట్ అవ్వడం కానీ, అది మళ్ళీ గోరటి వెంకన్న లాంటి పెద్ద వ్యక్తి రాయడం, అర్థమైంది కదా మీకు? అది రాయడం వల్ల చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక పాటకి సక్సెస్ మీట్ అయింది
సినిమాకి సక్సెస్ మీట్ అవుతుంది, పాటకి సక్సెస్ మీట్ మీరు వినలేదు కదా ఇప్పుడు. ఫస్ట్ టైం పాటకి సక్సెస్ మీట్ అయింది. కేసీఆర్ గారు మొత్తం మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, రవీంద్ర భారతిలో మొత్తం మనమేమో ఇప్పుడు ఇన్ఫోసిస్ బెంగళూరులో పనిచేస్తున్నాం. అక్కడ నుంచి మనం వచ్చి ఇంకా TV5, NTV అందరు ఇంటర్వ్యూస్ అసలు ఎవరైనా నేను లేనిడా నాకేమో అక్కడ పర్మిషన్ లేదు, క్యాంపస్లో ఉన్నా నేను. సో అప్పుడు అంటే చాలా రికగ్నేషన్ వచ్చిందండి ఆ పాటకి. కానీ మీరు లేరా ఆ రికగ్నైజేషన్ తీసుకోవడానికి? అంటే నేను లేను కదా ఇంటర్వ్యూస్కి, నేను లేను, జాబ్కి వెళ్ళాను. అంటే మనం ఇది నేను ఇష్టం కొద్ది చేసినా కానీ ఇందులోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఇందులో ప్రొఫెషన్ లా చేద్దామని నేను అనుకోలేదు. బిగినింగ్ లో అసలు ఆ ప్యాషన్ లేదు. నాకు ప్యాషన్ ఉన్నది కాబట్టి చేసినా కానీ నేను ఫుల్ టైం ప్రొఫెషన్ లాగా అనుకోలేదు నేను. అంటే మెయిన్ ఇప్పుడు ఇంట్లో మీకు ఫైనాన్షియల్ రిసోర్స్ ఉన్నది, మీరు ఏం చేసినా నడుస్తుంది అంటే నేను చేయొచ్చు, కానీ మనకి ఏంటంటే జాబ్ చేస్తేనే వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ అనమాట. మనంతా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎట్లుంటుంది, రేపు పొద్దున ఈ సినిమా అనేది తిండి పెట్టదో సర్వైవల్ రేట్ ఎట్లుంటుందో మనకు తెలియదు. సో ఇప్పుడు కొంచెం మనకు ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉండి అర్థం చేసుకునే వాళ్ళంటే అది వేరు. మెయిన్ తెలంగాణ విలేజ్లలో ఎట్లుంటుందంటే ఏం పని పాట లేనోడు పనికిరానోడే సినిమా పోతారన్న ఒకటి ఉంటుంది అన్నట్టు, అంతే. ఆంధ్రాలో ఎట్లుంటుంది సినిమా అంటే కొంచెం రెస్పెక్ట్ అది ఉంటుంది. ఇప్పుడు కొంచెం మారుతుంది కానీ ఇప్పుడు మరి అలా చూస్తారు ఉంటుంది. ఎందుకుంటే ఆడు వీళ్ళనాడు మీకు ఏం పని రా అందుకే సినిమాలో వెండి అంటారు. ఇంకా పెద్ద సినిమా అంటే మొత్తం అష్ట దరిద్రాలు అంటారు, ఇక మనకి లేని అలవాట్లేదు అంటారు. ఎవరు నాలంటలు కూడా ఉంటారు, అది ఇట్లా మరి అంత చూపొచ్చు ఉంటుంది. అంటే ఉంటుంది ఊళ్ళల్లో. ఇంకా సినిమా అంటే ఈ డ్రగ్స్ అని, మందని, అదని ఇదని వ్యవహారాలన్నీ ఉంటాయి కదా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బోసన్న, చంద్రబోస్ అన్న తను మంచిగా బీటెక్ చేసిండు, రామ్జో గారు వరంగల్ ఎన్ఐటీలో చదివిండు, సుకుమార్ గారు మంచి ప్రొఫెసర్. అంటే ఇది మారింది కానీ అంటే అదే అంటాను, అంటే చూసే పర్స్పెక్టివ్ అదంతా కూడా. ఇప్పుడు నేను ఇక్కడ జాబ్ రిజైన్ చేసి నాకు ప్యాషన్ కొద్ది వచ్చినా కదా, ఒకవేళ నేను నార్మల్గా వచ్చుంటే ఇంకా అంతే అనేటోళ్ళు, వీనికి ఏం రాకపోయింది అనేటోళ్ళు. అంటే అదంతా మనం పట్టించుకోలేం కానీ ఇప్పుడు చెప్తున్నా. సో అట్లా అనమాట. సో అట్లా ఇంకొక స్టెప్ ఆ పాట హిట్ అవడంతో అందరు పరిచయం అవడం, సో దాని నుంచి ఇంకొన్ని ప్రాజెక్ట్స్ అట్లా. బట్ అంటే నేను చెప్పగలుగుతా వచ్చిన ఎర్లీ స్టేజెస్లోనే ఇంత సక్సెస్ అయితే చూసింది అయితే నేనే మన ఈ ఏరియాలో మాత్రం, ఈ మ్యూజిక్ డైరెక్టర్స్లో. ఎందుకంటే వచ్చిన 1-2 ఇయర్స్లోనే విపరీతమైన సక్సెస్, యూఎస్కి ట్రావెల్ చేయడము, పెద్ద వాళ్ళని కలవడము, ఇదంతా కూడా జరిగింది. అదేదో ప్లాన్ ప్రకారం జరిగిందో లేకపోతే ఇప్పుడంటే సోషల్ మీడియా అంతా పుష్ చేస్తున్నారు. ఇప్పుడు పుషింగ్ ఏం లేదు, వాట్సాప్లో వైరల్ అయింది పాట. అది ఒక 200-300 కోట్ల వ్యూస్ ఉంటాయి ఇప్పటికి. అది బ్రీత్లెస్ సాంగ్ ఇది. నేను కూడా అయితే ఇంటర్వ్యూ అయిన తర్వాత వింటాను. నాకు ఇప్పటివరకు ఆ సాంగ్ మీకు తెలుసు అనుకుంటా, పూసిన పున్నమ వెన్నెల మీన తెలంగాణ వీణ నాన్ స్టాప్ ఉంటుంది పాట. ఆ సాంగ్ యాక్చువల్ గా ఫస్ట్ మనం ఎప్పుడో లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ సాంగ్ పాడారు. సో ఒకసారి మళ్ళీ పాడండి. అది గుర్తుంటుందా ఉండదు? పర్లేదులే, గుర్తుంటుందిలే, పాడండి. పూసిన పున్నమి వెన్నెల మీన తెలంగాణ వీణ వాసిక చరితల వెలుగొందిన గత వైభవాల కోన పదగతులతోని స్వరజతుల వేని ఉప్పొంగి మురిసే ఉల్లముల బాణి తాళాల జోల దరువులయాల సంబూరమాడే సింగీడి మేళ మోదుగు పూల వసంత హేల తంగడు పూల బంగరు నేల జమ్మి కొమ్మన పాల పిట్టల గంతులేసయా జింక పరుగుల ఇడుపు ఇడుపున జానపదంబులు ఇంపక పూసిన కవనవనంబులు ఎగిసిపారే ఎన్నెన్నో ఏరులు మురిసియాడే బతుకమ్మ ఊరులు బుద్ధుని పాదపు ముద్రల బండ మనఫనిగిరికొండ పద్మనాయకుల దేవరకొండ మేటిరాచకొండ కొలను పాకతి దంకరపాద వర్ధమానముడి తెలిపిన బోధ యాదగిరి నరసన్న ముక్కులు జానుపాదు సైదన్న సూక్తులు వడిబడి కలబడి కుడియడమలబడి గడీల పొగరును దించిన దళములు వాడిగ వడిసలు విసిరిన కరములు పడిపడి పరుగులు పెట్టిన జరుములు నందికొండ నీటితో నిండా ఊరు నా పైరులు పండ కరువుల బరువులు జరిగిన దూరం నల్లగొండ వరి తరిమాగానం పారేవాగులు పచ్చని పైరు అన్ని ఉంటది, నాన్ స్టాప్ ఉంటుంది అన్ని జిల్లాల గురించి. వాటర్ ఏమన్నా తాగుతారా? ఏమద్దు మీరు పాడుతుంటే నిజంగా నాకు బ్రీత్ ఆగిపోతుంది పక్కన. ఏంటంటే అలవాటైంది కదా చాలా సార్లు పాడి. 16 పేపర్ల పాట ఇది, గోరటి వెంకన్న గారు రాసినప్పుడు 16 పేపర్ల పాట రాసిన దానికి కంపోజ్ చేసిన సాంగ్ ఇది. అంటే 16 పేపర్ల పాటని 4 నిమిషాలు 20 సెకండ్లు కుదించి దాన్ని చేస్తే అప్పుడు అది ఈ పాట అయింది. లేకపోతే ఇది పాటలా చేస్తే ఒక 15-20 నిమిషాల పాట అవుతుంది. కానీ సూపర్ కదా, అసలు తెలంగాణకు సంబంధించిన ప్రతిదీ కూడా కవర్ అయిపోయింది. జిల్లాల గురించి అసలు అంటే అది లక్ అండి, అది చెప్పాలంటే. అంటే అంత పెద్ద రైటర్ రాయడము, ఆ పాట అంతా వెళ్ళడము, మనకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్, ఇదంతా కూడా అంటే యూ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్. అంటే అందరికీ. ఫస్ట్ సాంగ్ ఏదైనా మీది? ఫస్ట్ సాంగ్ ఇది కాదు, ఫస్ట్ సాంగ్ ఉన్నాయి, బట్ ఇది నాకు బాగా పేరు తీసుకొచ్చిన పాట. మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? ఇదే 11,000 చెప్పిన కదా. అదే 11,000. ఫస్ట్ రెమ్యూనరేషన్ అంటే నేను ఏం తీసుకో, నాకు ఏం వేయలే ఎవరు పని చేయించుకునేటోళ్ళు, తిండి పెట్టేటోళ్ళు అంతే. అడగలేదా మీరు కూడా? ఇక అడిగితే మనకి నేర్చుకుందాం అని పోతాం కదా. రెమ్యూనరేషన్ అంటే శ్రవణ్ అన్న దగ్గర పనిచేసిన అని చెప్పిన కదా, అన్నకు ఏం చేసినాడంటే నా హెల్ప్ చేసినాడు. జూలై లీక్విడ్ సాంగ్ అనేది బాగా హిట్ అయింది అప్పట్లో, అల్లు అర్జున్ చాలా హిట్ అయింది. దాని తర్వాత కొన్ని హిట్ అయినప్పుడు అన్న ఏం చేశాడంటే నాకు ఎక్విప్మెంట్ కొనిచ్చిండు.
AV30 స్పీకర్స్, మానిటర్స్, ప్లస్ పోతే ఆడియోది అండ్ అట్లా ఎక్విప్మెంట్ కొనిచ్చాను అనమాట, ఒక 30-40 వేలు అప్పుడు. దాని తర్వాత సినిమా కంటే వీళ్ళదే ఇక ఏదో ముందు ఒక ప్రాజెక్ట్ చేసినాం అంటే అది ఇప్పుడు ఒక చిన్న ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పి మా ఇంటి పక్కల ఒక ఆల్బమ్ లాగా చేసినాం. దాంట్లో ప్రణవి, శ్రీకృష్ణ, శ్రావణ వీళ్ళందరూ అంటే ఫస్ట్ టైం నేను బీటెక్లో కూడా పాడించిన అందరితో. అప్పుడు ఎంత 2,000-3,000 ఇచ్చాను మొత్తం చేసినందుకు. అంటే ఈ ఖర్చు పెట్టుతూ నాకు రెమ్యునరేషన్ లాగా ఇచ్చాను అనమాట. బేసిక్గా మీరు ఆల్మోస్ట్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా కార్తిక్ గారు, కానీ ఇలా అంటే ఒక పక్కన చదువుకుంటూ అటు ఫుల్ఫిల్ చేశారు బాగానే జాబ్ వరకు, కానీ ఇటంటే పేరెంట్స్ భయపడలేదు అమ్మ నాన్న ఏమి? అంటే భయపడ్డారు కానీ చెప్పలే, నేను ఇక్కడికి వచ్చిన విషయం, మ్యూజిక్లోకి వచ్చిన విషయం తెలియదు వాళ్ళకి. నేను జాబ్ చేస్తున్నానే అనుకున్నారు ఒక 6 నెలల సంవత్సరం దాకా. మరి ఎప్పుడు తెలిసింది? సక్సెస్ మీట్ గెలిచినాయి అందరినీ. ఈ సాంగ్కేనా? ఈ సాంగ్కే అప్పుడు వచ్చినప్పుడే వాళ్ళకి అర్థమైపోయింది వీడికి ఈ మాటినాడు. సక్సెస్ మీట్ పిలిచినప్పుడు ఏమన్నారు? ఫస్ట్ రియాక్షన్ ఏంటి అసలు ఇంట్లో? హ్యాపీగానే ఉన్నారు కానీ ఇది ఎన్ని రోజులు సస్టైన్ అవుతుంది, ఇది ఎన్ని రోజులు ఇందులో ఉండడం తెలియదు కదా. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు నేను చేస్తున్న వృత్తి పట్ల వాళ్ళకి అగౌరవం అనో లేకపోతే ప్రేమ, నా మీద ప్రేమ అని కాదు కానీ అంటే వీడు ఇందులో నిలదొక్కుంటాడా లేడా, రేపు ఫైనాన్షియల్ అయిన ప్రాబ్లం వస్తే ఎట్లా, ఇంకా అన్ని ఇష్యూస్ ఉంటాయి. సొసైటీలో ఏమనుకుంటారో, మ్యారేజ్ ఎట్లుంటుంది, రేపు పొద్దున అంటే అంటే ఇందులో ఎంతమంది దొక్కేస్తారు, బ్యాడ్ హ్యాబిట్స్ అంటున్నారు, దీంట్లో ఉండగలుగుతారు. సో ఇవన్నీ వాళ్ళకి చాలా ఉంటాయి. వీళ్ళకి తెలిసినవి కొన్ని చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు, సినిమా ఫీల్డ్కి ఎందుకు పంపించినా మీ ఓన్ని ఏమైనా ఉన్నదా, అయ్యా పీకినట్టే మీ వాడు అంటారు. అరే ఏ ఉండదు ఆడ మనం అంటే మనం తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి, మనం ఇది చెలించకుండా మనకి ఏది కావాలో అది చేసుకుంటూ ముందుకెళ్ళాలి అంతే. సో అంత మనకు స్థితప్రజ్ఞత వస్తే మనం హ్యాపీగా వెళ్తాం. అంతేగాని అన్నిటికీ మనం అట్రాక్ట్ అయ్యి అంటే మనకు ఏది మంచి ఏది చూడడం మన క్లారిటీ లేనప్పుడు ప్రాబ్లం వస్తుంది. క్లారిటీ ఉంటే ఏం ప్రాబ్లం వస్తుంది చెప్పండి. సో వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండే తర్వాత ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది, ఇక మనం వెళ్తుంటే ఇంకా అట్లా ఏం కాదులే, మా అబ్బాయి చాలా బుద్ధిమంతుడు అయిపోయింది అంతే. అంటే తెలిసి చూస్తారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇంట్లో? మంచిగా ఉన్నారు ఇప్పుడు అందరూ, ఆల్ గుడ్. మంచిగా ఇక ఫైనాన్షియల్ కూడా స్టేబుల్ ఎక్కువ, అప్పులు అవి ఉంటే కూడా తీర్చేసినాం మంచిగా. కాకపోతే ఇక వాళ్ళకి ఏజ్ వచ్చింది కదా, ఇక ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్తున్నాయి వాళ్ళని. సంపాదించారు కార్తిక్? మీ అంతా కాదు, నాతో ఏం డ్రెస్ చూడాలి, నా డ్రెస్ చూడాలి. మీరే ఎక్కువ చైన్లు పెట్టుకున్నారు కదండి నాకంటే. చైన్లు నమ్మితే ఎంత వస్తాయి చెప్పండి. అంటే ఇది మనీ వాల్యూ కన్నా స్పిరిచువల్ వాల్యూ ఉన్న చైన్స్. సరే కానీ మామూలుగా అసలు ఇండస్ట్రీకి వచ్చి జనరల్గా అప్రాక్సిమేట్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేనా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్ స్టార్ట్ చేసింది అయితే 17 నుంచి స్టార్ట్ చేసిన. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ 16-17 నుంచి స్టార్ట్ చేసిన. బీటెక్ తర్వాత ఎంటెక్ కూడా చేశారు? చేసిన, ఎంటెక్ చేసిన, జాబ్ చేసిన. జాబ్ ఎన్ని ఇయర్స్ చేశారు? 6 నెలలు చేసిన. అంతేనా? బట్ జాబ్ చేస్తూ కూడా ఇటువైపు చేసేది కానీ అది వర్కౌట్ కాకపోతే. అంటే నేను ఇక్కడ మైసూర్లో ఉండే, ఆ ఫ్రైడే నైట్ బస్ ఎక్కొచ్చుడు, మండే పొద్దున మళ్ళీ ఆఫీస్ కోడు, ఆడ పండుకున్నాడు రెస్ట్ లేక, ఇక్కడ చక్కగా చేయకపోవడం, ఇక అది మనకు వర్కౌట్ కావాలంటే మనకి ఎట్లుండే అంటే మైండ్ అంతా ఇటుండే, బాడీ అంతా అటుండే. అది ఏం వర్కౌట్ అవుతుంది, మైండ్ బాడీ రెండు ఒకటి దగ్గర ఉంటే వర్కౌట్ అవుతుంది అట్లా. మరి ఎందుకు చేశారు? సస్టైన్ అవడం కోసమేనా? ఏదో పైసలకి ఏదో మళ్ళీ దీంట్లో మనకి ఉంటామో ఉండమో, ఇది ఫీల్డ్ ఎట్లుంటో తెలియదు కదా మనకు. మనకి ఏమైనా పక్క నుండి నువ్వు చేయి, నేను చూసుకుంటే ఏనైతే నేను లేపుతాను, నీకు అన్నిటి నేను చూసుకుంటా అంటే అది వేరు. మనకి ఇది ఎట్లుంటుందో తెలియదు. జాబ్ మంచి జాబ్ సంవత్సరానికి అప్పుడు 5-6 లక్షల ప్యాకేజ్ ఉండే స్టార్టింగ్లో, ఇప్పుడైతే 20-30 లక్షల ప్యాకేజ్ ఉంది అంటే ఇంత ఎక్స్పీరియన్స్ వస్తే. సో అట్లా అనమాట. ఇంకా మనకు ఇక్కడ ప్యాకేజ్ ఎంత? ఈడ ప్యాకేజ్ ఏమి లెక్క పెట్టలేదు నేను, అయిపోయినాక మీకే ఇస్తా లెక్క పెట్టలే. అది కాదు, మామూలుగా బిగినింగ్ 11,000 తీసుకున్నారు కదా, ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు మూవీకి? మూవీ కంటే మినిమం 15 lakhs ఛార్జ్ చేస్తుండే నేను. 15 lakhs ఛార్జ్ చేస్తే ఇంకా కొన్ని 50 లక్షలు కూడా తీసుకున్నాయి ఉన్నాయి. అంటే మనకు సింగర్స్ రెమ్యునరేషన్ ఉంటుంది. ఒక్కొక్క సింగర్ 10 లక్షలు తీసుకుంటాడు, 15 లక్షలు తీసుకున్నాడు సింగర్స్. సిస్టర్తో పాట పాడించినాం, అది దూరం బాగా హిట్ అయింది. ఇప్పుడు ఆయన రేంజ్ అరౌండ్ 8-9 lakhs ఉంది. సో శంకర్ మహాదేవన్ గారు, సో వీళ్ళందరూ ఇంకా సింగర్స్ ఛార్జ్ కూడా ఎక్కువ ఉంది కదా. రైటర్స్ కూడా ఇప్పుడు పెద్ద రైటర్స్ ఒకలా ఛార్జ్, చిన్న వాళ్ళు ఒకలా. సో ఇదంతా ఇంక్లూడింగ్ 50-20 లక్షలకు, అంటే మంచి సినిమా అయితే ఒక 50-20 లక్షల ఖర్చు అవుతుంది. పెద్దవాళ్ళతో పాడేయాలి, పెద్దవాళ్ళతో రాయించాలంటే. అంటే ఆడియో కంపెనీస్ కూడా అట్లే పే చేస్తాయి. సో ఒక మంచిగా ఉంది సినిమా, మంచి ప్రొడక్షన్, మంచి హీరో అట్లా అంటే వాళ్ళు 1 కోటి రూపాయలు కూడా పే చేయడానికి రెడీగా ఉంటారు. 1 crore వరకు కూడా పే చేస్తారు ఆడియో కంపెనీ వాళ్ళు. మీరు అంటే తీసుకున్న వాటిలో హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే ఎంత? రెమ్యునరేషన్ అంటే సపరేట్ రెమ్యునరేషన్ లాగా ఏం తీసుకోలేదండి నేను. కంప్లీట్ మ్యూజిక్ ప్యాకేజ్ లా తీసుకున్నా. హైయెస్ట్ అంటే 45 lakhs తీసుకున్నా. 45 lakhs ఏ మూవీకి? జట్టి. తెలుగు తమిళ్ అది. అప్పుడు దాన్ని బాగా ఖర్చు పెట్టినా నేను. అంటే అందులో మిగలడం పెద్ద బాగా ఖర్చు పెట్టిన, పేరు కూడా వచ్చింది నాకు అంతగానం. అంటే మీకు చంద్రబోస్ గారు రాశారు, కాసర్ల శ్యామ్ గారు రాశారు, అండ్ మీకు శ్రీమణి గారు రాశారు, శ్రీరామ్ పాడారు, శంకర్ మహాదేవన్ గారు పాడారు, విజయ్ యేసుదాస్ గారు పాడారు, విజయ్ ప్రకాష్ గారు పాడారు, అనురాగ్ కులకర్ణి, వైకం విజయలక్ష్మి,
అంటే ఇక నేను ఇంకా నా మొత్తం ఇంకా పెట్టేసినాం అనమాట. మనం ఇంకా ద బెస్ట్ ఏం చేయగలం అది చేసినాము. పాటలు కూడా విపరీతంగా హిట్ అయినాయి. ఇప్పటికి కూడా దూరం కరిగిన అంటే మారుతి గారి ప్లేలిస్ట్లో ఉంటుంది. సాయి రాజేష్ గారు ఇష్టపడతారు పాటలు. ఈవెన్ మెరిసే మెరిసే కానీ ఇది కానీ. సో చాలా సాంగ్స్ కూడా చాలా హిట్ అయింది కదా. అంటే మనం ఏదైనా డబ్బులు కొంచెం ఎక్కువైతే ఏమో కానీ ద బెస్ట్ ఇచ్చేస్తామండి మనం. మనకు సినిమా చిన్నదా పెద్దదా అని సంబంధం లేదు, మన పాట స్టాండ్ అవుట్ అవ్వాలంతే. అంటే కొంతమంది ఏమంటారంటే సినిమాలో ఏం లేదు, మీ పాటలు మంచిగా ఉన్నాయి, మ్యూజిక్ కొంతవరకు సంతోషపెట్టినారు, ఈ సినిమా కూడా బాగుంటే మంచిగా ఉండే కదా, ఇంకొంచెం ఎలివేట్ అవ్వు కదా. సినిమా రీచ్ అవుతే అల్టిమేట్గా మన పాటలు మన కష్టం జనాలకు రీచ్ అవుతుంది. బట్ సినిమా ఆడకపోతే ఎంత పాట వేసినా పాట వరకే ఉంటుంది అట్లా. బట్ సినిమా ఆడితే అందరికి పేరు వస్తుంది. బట్ పాటలు బాగుండి సినిమా మంచి పేరు తెచ్చిన మూవీ ఏంటి మీకు? సినిమా మంచి పేరు అంటే అదే అండి. అంటే అన్ఫార్చునేట్లీ ఏమైంది అంటే ఏ సినిమా కూడా అనుకున్నంత ఆడలేదు. సో ఓటీటీలో అక్కడిక్కడ మెరిసే మెరిసే కొంతవరకు ఆడింది, డైరావతం ఇవి కొన్ని ఆడినాయి కానీ బట్ మ్యూజిక్ పరంగానైతే అన్ని సినిమాతో సంబంధం లేకుండా మంచి పేరు వచ్చింది. కానీ ఎప్పుడైనా అనిపించిందా ఇంత ఎఫర్ట్ పెడుతున్నాను కానీ మూవీస్ దగ్గరికి వెళ్ళేసరికి ఎందుకో? అంటే నేను రిజల్ట్ గురించి ఎప్పుడు ఆలోచించానండి. అంటే ఇప్పుడని కాదు, నాకు ఫ్రమ్ ద బిగినింగ్ కూడా నాకు వర్క్ వస్తే 100% నేను చేస్తాను. అంతేగాని ఇది ఆడాలి చేయాలి పీవికాలి నాకు ఏ ఉండదు. నేను నా ఎఫర్ట్స్ పెట్టినా లేదా అంతే. ఇంకా అంటే ఒకవేళ ఫ్లాప్ అయినా హిట్ అయినా ఇంకా నాకు పెద్దగా నేను ఏ ఉండదు. రిజల్ట్ గురించి ఆలోచించకపోతే ఎలా కార్తిక్ గారు? నెక్స్ట్ మూవీ రావాలంటే ఈ రిజల్ట్ గురించి ఆలోచిస్తే నువ్వు పని ఏం చేస్తావు అంట. నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్ నువ్వు అనుకున్నది చేసేసే అంట. ఇప్పుడు నాకు రాజమౌళి గారు వస్తే ఒకలా చేస్తాను నేను, లేకపోతే నార్మల్ మీరు వస్తే ఒకలా చేస్తా అంటే నేను డబ్బుల కోసం చేస్తున్నట్టే కదా పనిని. నేను పనిని ప్రేమించి చేస్తే నేను పని చేసినట్టు. మీరు ఎవరో నాకు ₹1,00,000 ఇస్తే నేను ఒకలా వాయిస్తాను, లేకపోతే మీరు ఏమి లేకపోతే నేను నా కోసం నా ఇష్టం కోసం నేను చేస్తున్నా మ్యూజిక్. సో దాంతో నాకు డబ్బులు వస్తున్నాయి, దాంతో వర్క్ వస్తుంది, దాంతో నాకు పేరు వస్తుంది. అంతేగాని నాకు ఏదో రావాలని చెప్పి నేను చేయట్లేదు, చేస్తున్నా కాబట్టి నాకు వస్తుంది. నేను అట్లా లెక్కలేసుకుంటూ చేస్తే బిజినెస్ అవుతుంది, మ్యూజిక్ ఎట్లా అవుతుంది? కానీ ఎప్పుడైనా ఎవరికైనా అంటే మేము చేయలేము మాకు కానీ మ్యూజిక్ కంపోజ్ చేసి పెట్టండి అంటే బొచ్చడం మందికి చేసినాం అట్లా. అదే చెప్తున్నా కదా, చాలా మందికి చేసినాం. అంటే చాలా స్వచ్ఛంద సేవా సంస్థలకి, చాలా ఈ ఫౌండేషన్స్ ఉంటాయి కదా, ఈ ఎడ్యుకేషన్ సంబంధించి చాలా వాటికి చేసినాం. థీమ్ మ్యూజిక్ చేసినాము. సినిమాలు కూడా సినిమా మంచిగా ఉంటుంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి అన్న, ఒక 2-3 పాటలు చేస్తే మేము గట్టెక్కిపోతాం, మాకు ఎంతో కొంత పైసలు వస్తుంది అంటారు. సో వాళ్ళకి కూడా చేసినాం. అంటే నా వల్ల ఏది నేను చేస్తాను, ఇక నా వల్ల కాంది నేను చెప్తాను, అరే నేను చేయలేను, దీనికి ఇట్లా ఖర్చు అవుతుంది, మీరు ఎంతో కొంత పెట్టుకోవాలి, నేను అవసరం అయితే ఎంతో కొంత నేను కంట్రిబ్యూట్ చేస్తే ఏదో ఒకటి అట్లా చేసిన సందర్భాలు బాగా ఉంటాయి కదా, చేస్తామండి. అది అంటే మనకి ఇవన్నీ మేము అడగకుండానే దేవుడిని ఇచ్చినప్పుడు మనం ఎంతో కొంత తీయాలి కదా సొసైటీకి. ఓకే, అంటే జనరల్గా ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే ఏదైనా ఊరికే చేస్తే రెస్పెక్ట్ ఉండదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కార్తికే కదా ఏముంది చేస్తాడులే అని చెప్పేసి అనుకుంటారు అని చెప్పేసి, లైక్ అంటే ఇండస్ట్రీలో ఆ టాక్ అయితే ఉంది, అవునా కదా? ఎందుకంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానివ్వండి, రైటర్స్, లిరిసిస్ట్, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా కానీ ఫ్రీగా అనేసరికి ఎంతో కొంత ఇవ్వండి, ఫ్రీగా అయితే చేయము అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. అందుకే అడిగాను, మీరు ఫ్రీగా చేశారా? అదే అండి, ఫ్రీగా అంటే అపాత్ర దానం అనేది ఎప్పుడూ చేయొద్దు, చాలా తప్పది, చాలా అధర్మం అది. అంటే మీరు ఎలిజిబుల్ అయితే నేను చేయగలుగుతా, అంటే మీకు అది లేదు అంటే మీకు డబ్బులు లేవు, మీరు సినిమా తీసారు, మీరు చాలా ఇంకా మీ దగ్గర ఒక్క రూపాయి లేదు, నేను చేస్తే మీ సినిమా ఏమైనా గట్టెక్కుతుంది, మీకు రూపాయి ఇస్తే నాకు తర్వాత ఇస్తారు అంటే నేను చేస్తా. కానీ మీ దగ్గర డబ్బులుండి నాకు ఇవ్వట్లేదు అంటే నేను చేయను. అంటే మీకు డబ్బులు ఉన్నాయి ఏదో ఫ్రీగా వాడుకుందాం సర్వీసెస్ అంటే నేను చేయను అంటున్నా. అట్లా రైట్. బట్ మీతో రెమ్యూనరేషన్ ఫిక్స్ అయిన తర్వాత ఎవరైనా మొత్తం వర్క్ అంతా చేయించుకొని రెమ్యూనరేషన్ ఎగ్గొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే రెమ్యూనరేషన్ అంటే ఒకటేసారి ఇవ్వరండి, అంటే స్టార్టింగ్ లో ఎట్లా ఉంటుంది లైక్ అంటే అట్లా చాలా పైన కొస లాస్ట్ పేమెంట్స్ అన్ని ఆగిపోతాయి, నాకనే కదా చాలా మందికి ఆగిపోతాయి అవి. ఆ పైన 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు అవి నెక్స్ట్ సినిమా చూద్దామన్నా చాలా టైట్ ఉంది అంటే సినిమా ఎండింగ్కి వచ్చినాక వాడికి అన్ని ఖర్చులన్నీ పాపం మీద పడిపోతాయి. స్టార్టింగ్ లో 5 కోట్లు 10 కోట్లు స్టార్ట్ చేస్తే అనవసరంగా అన్ని ఖర్చు పెట్టుంటాడు కదా, లాస్ట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే వాళ్ళకి ఆగుతాయి పేమెంట్స్, ఈ రీ రికార్డింగ్ దగ్గర. బట్ మీరు అలా ఆపితే నెక్స్ట్ మళ్ళీ మీ దగ్గరికి వాళ్ళు అప్రోచ్ అవ్వాలంటే అవ్వగలరా? అదే అంటారు, నెక్స్ట్ సినిమా ఉంది కదండి దానికి ఇది కలిపి చేద్దాం, ఇది అందులో ఇస్తామంటారు వాళ్ళు, కొన్ని ఓడిస్తాము, కొన్ని మనకు కూడా వర్కౌట్ కావు. సో అట్లా. బట్ ఎప్పుడైనా అలా గట్టిగా అడిగి తీసుకున్న సందర్భాలు ఉన్నాయా? గట్టిగా నిజంగా అడగలేనండి నేను, అంటే 1-2 సార్లు అడుగుతా నేను, తర్వాత దానికి సంబంధించిన వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్ వస్తే వాళ్ళే కాంపెన్సేట్ చేస్తారు, లేదు అంటే ఇంక నేను ఏదో రకంగా 1-2 టైమ్స్ అడుగుతా. అంటే అదే ప్రాబ్లం ఏంటంటే నేను అదే అండ్ స్టూడియోకి వచ్చి వర్క్ మీదనే ఉంటుంది అంత, అంటే ఫాలో అప్ చేయడము, అన్న పేమెంట్ ఏమైందని అడగడము, అన్న నెక్స్ట్ సినిమా ఛాన్స్, అంటే అసలు అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఈ స్కూల్ అంతా అది వెరైటీగా ఉంటుంది. కానీ అట్లా నేను రాసుకుంటే నా పేమెంట్లు ఒక 50-60 లక్షలు ఆగిపోయి ఉంటాయి ఇప్పటికి. 50-60 లక్షలు అయిపోయి ఈజీగా. ఇప్పుడు ఒకసారి మీకు లెక్కిస్తే 2 వసూలు చేసుకుంటే వేసుకోలే.
వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా చెప్పండి. 50-60 లక్షలు కాకపోయినా మీరు పొలిటికల్ అయితే ఎన్ని తెలియదు. పొలిటికల్ ఎట్లుంటది అంటే అది ఇక అర్జెంట్ ఉంటుంది, పొలిటికల్ బాగా వస్తాయి పేమెంట్స్ అని అదే చెప్తారు వస్తాయి, కదా. అవి కూడా ఆగిపోతాయి కూడా. ఇప్పుడు మనకు చాలా తెలిసిన ఎమ్మెల్యేలు ఉంటారు, చాలా క్లోజ్ ఉన్న ఎంపీలు ఉంటారు, మినిస్టర్స్ ఉంటారు, అని ఒక పార్ట్ చేయనా ఇట్లా ఇట్లా మంచిగా అడుగుతారు, రెస్పెక్ట్తో అడుగుతారు, చేస్తాము అన్న ఇట్లా పంపిస్తున్నా, మన పిఏతను డబ్బులు పంపిస్తున్నా, ఇంకా సగం అవుట్పుట్ తీసుకునేటప్పుడు ఇస్తా అంటే ఇక వాటే ఇక అంతేనా? ఓకే. ఇక పంపిస్తారు. ఇక అవుట్పుట్ తీసుకునేటప్పుడు ఇక మావాడు నవ్వుతా ఉంటాడు, ఎందుకు అన్న అవుట్పుట్ వాడికి అర్థమైపోతుంది. అయ్యో, అదే అంటే మరి పొలిటికల్ అంటే మీరు అడగరా సార్ అవుట్పుట్ అంటే మళ్ళీ కొంచెం కష్టం అవుతాయి ఏమో ఇప్పుడు పంపించేసి? అదే ఇంకా దాన్ని డీల్ చేసే విధానం. లెట్సే మనకు ఒక 10 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, ఇక పొలిటికల్ 15 రూపాయలు అని చెప్తాము. ఇక్కడ ఎట్లా 5 రూపాయలు ఎగ్గొడతారని తెలుసు మాకు, వాడు 8 రూపాయలు ఎగ్గొడతాడు. సో ఇంకా దాన్ని బట్టి మనం మేనేజ్ చేసుకోవడం. వాళ్ళు కూడా ఎన్నో పాపం డక్కముక్కలు తిని మీకంటే కొంచెం గట్టిగానే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఏదో అంటే ఇక తెలిసిన వాళ్ళు వీళ్ళు ఒకటే నియోజకవర్గం ఉన్న వాళ్ళు ఉంటారు, అని సేవా కార్యక్రమం అంటే ఏమన్నా కొంచెం మన వాళ్ళకి ఇల్లు లేదట, లేకపోతే పిల్లానికి పైసలు కావాలంటే హాస్పిటల్ ఉన్నాడు, లేకపోతే వాడు స్కూల్ ఫీజులు కట్ట ఏమైనా ఉంటే కొంచెం రికమెండ్ చేస్తారు ఇక వాళ్ళు. సరే ఏదో మనకు ఇవ్వకుంటే వాళ్ళు అట్లీస్ట్ కొంచెం మన దారి సోషల్ సర్వీస్ అన్న అవుతుంది కదా అన్నట్టు కాక తృప్తి ఉంటుంది, దాంతో బతికేస్తాం అంతే. సో పేమెంట్స్ ఎగ్గొట్టినా కానీ ఇలాంటి వాటికి దేనికో దానికి దేనికో యూజ్ కాకపోతే మనం నిలదీస్తాం, ఏమైనా పైసలే వాడిని కూడా హెల్ప్ చేస్తాం, ఎంతో కొంత ఏ అంటాం. ఓకే. అండ్ మళ్ళీ మొత్తానికి ఇప్పుడు ప్రెసెంట్ లేటెస్ట్ గా ఒక మంచి సెన్సేషన్ ఒకటి విన్నాం మీ దగ్గర నుంచి. చిరంజీవి గారు ఒక సాంగ్ కంపోజ్ అవుతుంది, అది మొత్తం మీ దగ్గర నుంచి అవుతుంది అని చెప్పేసి, దాని గురించి చెప్పండి. చిరంజీవి గారికి ట్రిబ్యూట్ చేస్తున్నామండి. అంటే అందరూ సింగర్స్ పాడుతున్నారు, ఒక 15 మంది దాకా పాడుతున్నారు. ఎవరెవరు ఉన్నారు? 15 మందా? ఉన్నారు, ఇక చాలా మంది ఉన్నారు. సాహితీ చాగంటి, అంజనా సౌమ్య, మాలవిక, ధనంజయ్, మొన్న ఆహా ఇండియన్ ఐడల్ సింగర్స్ ఉన్నారు వాళ్ళు, మన అఖిల్ చంద్ర వాళ్ళ టీము. ఓకే, కొత్త వాళ్ళకి కూడా కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ పాడుతున్నారు. రఘురాము, నెక్స్ట్ శృతిక, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. సో అది హరణాథ్ అని తను జిఎస్టీ కమిషనర్ అనమాట, అసిస్టెంట్ కమిషనర్. సో తనకి లిరిక్ ప్యాషన్ అనమాట, తను బాగా రాస్తారు. సో తను రాస్తే ఇంకా సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు కూడా ఐ థింక్ ఇన్వాల్వ్ అయినట్టున్నారు, అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో. సో అఫీషియల్గా చేస్తున్నాం. ఓకే. ఎప్పుడు సాంగ్ రిలీజ్? ఎప్పుడు సార్ రిలీజ్? ఐ థింక్ టైం పడుతుంది, 1 వీక్ 10 డేస్ టైం పట్టచ్చు. ఇవాళ అయింది, ఇంకా రేపు ఒక 2-3 వాయిసెస్ ఉన్నాయి. ఇదేనా 2-3 రోజుల నుంచి నాతో సింగర్స్ ఎవరో ఒకరు వస్తున్నారు, పాడుతున్నారు. ఇక నేను కూడా కొంచెం కోయంబత్తు అంటే అటు ఊటీ ఇక్కడికైనా వెళ్ళాం అన్నదాకా. ఇక దీని గురించి మంచి నేచర్ లవర్ కదా మీరు, గట్టిగా ఎంజాయ్ చేస్తారు బయటకు వెళ్ళినప్పుడు. ఇట్లా మొత్తం పోగొట్టుకొని వచ్చేస్తాం. ఇక్కడ సంపాదించుకొని అక్కడికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకోవడం కాదు, స్ట్రెస్. ఓకే, ఏమో పోగొట్టుకొని వచ్చేస్తా ఉంటే డబ్బులు పోగొట్టుకొని వస్తారు. డబ్బులు ఏం పోతాయండి, ప్రకృతితో ఉంటే డబ్బులు ఏం పోవు, స్ట్రెస్ పోతుంది అంతే, చాలా టాక్సిక్ అంతా పోతుంది. సరే, సాంగ్ గురించి మాట్లాడదాం. ఇంతవరకు అంటే లైక్ అంటే ఆ సారే ప్రొడ్యూసర్, ఇంకా సారే లిరిసిస్ట్ కూడా సాంగ్ కి? అంతే, ఇంకెవరు ఉన్నట్టున్నారు సార్తో పాటు, ఇంకా ఉన్నట్టున్నారు. సో ఏమన్నా ఆ సాంగ్ మాకు ఏమన్నా వినిపిస్తారా? ఈ అంటే రిలీజ్ అయితే అవ్వలేదు, డెఫినెట్గా మీకు వినిపిస్తా. ఇళ్ళలోపు 4 లైన్లని వాడతా. నటరాజంశాన కొణిదెల వంశాన మొగల్తూరు ఒడిలోన మొలిచిందొక చిరుతార, కలలంటే తన ఊపిరి మెరుపు వేగమేసిరి, చిన్నప్పటి నుండి చిత్రరంగం పైనే గురి, రంగుల కలలతో చేరింది చెన్నై నగరం, అండదండలేని ఒంటరి పయనం, పట్టుదలే పెట్టుబడిగా మైలురాళ్ళు దాటింది, చిత్రరంగ గగనాన ధృవతారై నిలిచింది, కొత్త తరానికి కొండంతా భరోసానిచ్చింది. చరణం ఇది. కళరవి కళరవి తల తల మెరిసెనులే వెండి తెర, తల తల కిలా కిలా మురిసెనులే విశ్వంభర కిలా కిలా, పద్మ విభూషణ పురస్కారమే నిన్ను వరించి పులకించిన ఈ పండుగ వేళ. అట్లుంటది. జగదేక వీర మేరునగ ధీర దగద్దగిత చకచకిత మెగా జగా జగా గిగా మెగా స్టార్. అద్భుతంగా ఉంటుంది. ఎన్ని మినిట్స్ ఇది సాంగ్? ఇది 4.5 minutes అండి. ఇది క్లాసికల్ ఉంటది, ఫోక్ ఉంటది, ఫ్యూజన్ ఉంటది, ఎపిక్ స్టైల్ ఉంటది, అన్ని మిక్స్ చేసినాం అనమాట, అన్ని జానర్స్. ఆడియోనేనా సాంగ్? వీడియో కూడా చిరంజీవి గారి డైరెక్ట్ రియల్ వీడియో, ఫస్ట్ నుంచి ఇప్పటివరకు తన అచీవ్మెంట్స్, తన సత్కారాలు, పురస్కారాలు. అది మరి ఎవరు అంటే లైక్ ఎడిటింగ్ అదంతా ఎవరు చేస్తున్నారు? ఇంకా టీం ఉన్నారు మంచి. దీనికి 30-40 మంది పనిచేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ కి. అవునా? వావ్. సో మొత్తానికి మంచి పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు మీరు. అంటే అంటే మనకు మంచిగా ఇష్టమైన ప్రాజెక్ట్, సాటిస్ఫాక్షన్ కూడా ఉంటది కదా.
అట్లా ఇద్దరు కూడా చేసినాం. మరి ఇదిరా భారతం అని అంజనా సౌమ్య తన ఆధ్వర్యంలో చేసినాం అనమాట. అప్పుడు 10 మంది సింగర్స్ పాడు మంచి హిట్ అయింది పాట అది. సో అంతమంది అట్లా నాకు వీళ్ళతో ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే నాకు బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను వచ్చిన దగ్గర నుంచి ఈ లాస్ట్ 6-7 ఇయర్స్లో సుశీలమ్మ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న మన అఖిల్ వీళ్ళతోనే అంటే అందరి సింగర్స్తో నేను పనిచేసిన కదా. సో పెద్దగా మనకి ఇంకా నాకు ఆ వాయిస్ ఆ కల్చర్ అంతా కూడా కొంచెం ఐడియా ఉండి ఇంకా నేను డిజైన్ చేయగలుగుతా, ప్రాపర్ సెట్ చేయగలుగుతాను అనమాట పాట. అందుకే ఇందులో కొంచెం మనకి చేయి తిరిగింది. యాక్చువల్గా మీరే చెప్తున్నారు సుశీలమ్మ గారి దగ్గర నుంచి అఖిల్ చంద్ర వరకు అందరినీ చూసానని చెప్పేసి. బట్ అంటే అందరితో వర్క్ చేశారు, పాడించారు. మీ ఫేవరెట్ ఎవరు అందరిలో? అయ్యి ఒక్కొక్కరిది ఒక్కొక్క యూనిక్నెస్ అండి. నిజంగా చెప్పాలంటే నాకు దీనికి ఆన్సర్ కూడా తెలియదు. అసలు అద్భుతం. అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి మీకు, ఒక్కొక్క పువ్వుది ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది, ఒక్కొక్క సుగంధం. సింగర్స్ చాలా కష్టం కదా సింగర్స్ అంటే అదే అంటున్నాం. అంటే వాళ్ళు ఇప్పుడు చిత్ర గారు అసలు ఇంత బాగుంటుంది, సుశీలమ్మ గారు, జానకమ్మ, బాంబే జయశ్రీ గారు, ఇప్పుడు మన దగ్గర రమ్య అయితే ఏంది, నూతన అయితే ఏంటి, ఈ అమ్మాయి మన అందరూ కూడా అసలు అద్భుతమైన సింగర్స్ అండి. తమిళ్లో విజయలక్ష్మి గారు ఉంటారు, వైకం విజయలక్ష్మి, తను మలయాళీ సింగర్, తమిళ బ్లైండ్ సింగర్, అద్భుతమైన మనం పాడించాం మనం జట్టిలో, అద్భుతంగా. తమిళ్లో ఆవిడ అసలు సాంగ్స్ కొన్ని విన్నాను నేను. సపున సుందరి నందనే, అద్భుతంగా ఉంటుంది పాట. యాక్చువల్గా ఆవిడ బేసిక్గా మలయాళీ కొచ్చి, కానీ ఎంత బాగుంటాయండి. మంచి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ కూడా, తన సింగిల్ స్ట్రింగ్ వీణా ఒకటి వాయిస్తారు, చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. అంటే మీరు అన్నట్లే ఒక్కొక్క పువ్వుది ఒక్కొక్క ఫ్లేవర్ అన్నట్టు ఒక్కొక్క సింగర్ ని మనం జనరల్ గా హీరోల్లో హీరోయిన్స్ లో చూస్ చేసుకోవచ్చు, వీళ్ళ నా ఫేవరెట్ అని చెప్పి. సింగర్స్ లో అసలు చాలా కష్టం అనుకుంటా. అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇట్లా అడుగుతున్నారు అంటే వాళ్ళు అదే బేసిక్ అదే. అంటే ఇక టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, చాలా మంది తెలియాలి ఈ విషయము. మొన్న ఒక సింగర్తో పాడించాం మనం, పాడించి ఒక 2 లక్షలు తీసుకుంది ఆ అమ్మాయి, 1 గంటలో పాడింది. సో వెంటనే నాకు పక్కన ఉన్న క్వశ్చన్ అనమాట, అన్నా ఏందన్నా ఇట్లా పాడి గంటలో పాడిపోయింది 2 లక్షలు అదే అన్నాడు. ఇంకో సింగర్ లైక్ పెద్ద సింగర్ 10 లక్షలు తీసుకున్నాడు గంటకు, 1 గంట అంటే పాడిపోయింది. గంటకు 10 లక్షలు అంటే గంటని కాదు, ఆ పాడడానికి 1 గంట పట్టింది అనుకో. సో నేను ఏం చెప్పిన అంటే ఆన్సరు, నువ్వు 10 లక్షలు అవి చూస్తున్నావు. ఇప్పుడు మీరు చూడండి, మన దేశంలో మీరు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ తీసుకున్నారు అనుకోండి, ఏదైనా ఎనీ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ తీసుకుంటే మీకు 40-50% ప్రాబిలిటీ ఉంటుంది మీకు జాబ్ రావడానికి. ఏదో ఒక జాబ్, జావానో, సీనో, C++, ఒరాకిలో, మన్ను మషనం, ఏదో ఒకటిగా దాంట్లో డేటాబేస్ అది. బట్ మీరు మ్యూజిక్ ట్రైనింగ్ తీసుకుంటే, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే మీకు 1% ప్రాబిలిటీ ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి, లైమ్ లైట్లోకి రావడానికి, డబ్బులు సంపాదించడానికి, స్పోర్ట్స్ కానీ మ్యూజిక్ కానీ. అంటే మీరు 1%లో మీరు జీవితాన్ని పనంగా పెట్టి నేర్చుకున్నారు. చాలా చాలా సుఖాలను వదిలేసి, చాలా అన్నిటినీ, అంటే అందరూ అన్ని రకాల సంతోషాలను మ్యాక్సిమం పక్కన పెట్టి రోజు పొద్దుగాల మ్యూజిక్ ట్రైనింగ్ తీసుకొని, లేకపోతే డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకొని, లేకపోతే స్పోర్ట్స్లో. సో ఈ 1% 2% ప్రాబిలిటీ ఉన్న ఫీల్డ్లోకి మీరు అన్ని త్యాగాలు చేసి అయితే అవుతుంది లేకపోతే లేని రిస్క్ చేసి వచ్చిండ్రు. అట్లా వచ్చిన ఒక 10,000 మందిలో మీకు 200 మంది 300 మంది తెలుసు, మళ్ళీ అందరూ కూడా మళ్ళీ. సో వీళ్ళందరూ ఏంటిది, వాళ్ళందరూ జీవితాన్ని త్యాగం చేసి వచ్చిన వాళ్ళు కదా, అంతే కదా. సో వాళ్ళు తీసుకుంటారు డెఫినెట్గా. నువ్వు కంఫర్ట్ జోన్లో 50-60% ప్రాబిలిటీ ఉన్న సాఫ్ట్వేరో, హార్డ్వేరో, లేకపోతే బ్యాంకింగ్ నేర్చుకొని జాబులు చేస్తే అంతే ఉంటుంది. ఇప్పుడు మీకు ఎక్కడ రిస్క్ ఎక్కువ ఉంటే అక్కడ మీకు ప్రతిఫలం ఎక్కువ ఉంటుంది కదా. ఇది రిస్క్ ఎక్కువ ఉన్న ఫీల్డ్ కదా. ఇంకొకటి, ఆ గంటలో పాడి మీకు శ్రీరామ్ 8 లక్షలు తీసుకుంటాడు, శ్రేయా ఘోషల్ 3 లక్షలు తీసుకుంటాను, 4 లక్షలు తీసుకుంటానంటే వాళ్ళు ఒక 20 ఏళ్ళ నుంచి 30 కఠోర సాధన చేస్తే వాళ్ళు గంటలో పాడగలుగుతున్నారు. అంటే గంటలో పాడగలగడానికి వాళ్ళు రోజు కొన్ని గంటల ప్రాక్టీస్ చేసినారు, కొన్ని గంటల ఫ్యామిలీ టైం వదులుకున్నారు, కొన్ని గంటల అంటే చిన్న చిన్న వినోదాలని వాళ్ళని పక్కన పెట్టి అంత డిసిప్లిన్ ఉన్నారు. అది చేస్తేనే ఈ స్టేజ్కి వచ్చిండ్రు. అది శంకర్ మహాదేవన్ గారు కానీ, చిత్ర గారు కానీ, మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి. అరే వీళ్ళకి అంత తీసుకుంటారు, బరాబర్ తీసుకుంటారు. ఇప్పుడు మీ అందరం అంతే కదా, అన్ని ఇప్పుడు లిటరల్గా ఏముంటుంది, దీన్ని నమ్ముకొని వచ్చినాం కదా, ఇది లేదంటే అంతే కదా. అంటే ఇప్పుడు నేనంటే స్టార్టింగ్ స్టేజ్లో నాకు చాలా కష్టమయ్యేది. ఏం సరిపోతుంది 10,000-20,000 మనం స్టూడియో మెయింటైన్ చేయడానికి. దానికి నేను ట్యూషన్స్ చెప్పాను, నా జూనియర్లకు చెప్తే నా సీనియర్లో కూడా ట్యూషన్ చెప్పేది. నేను ఎంటెక్లో ఉన్నప్పుడు కానీ మ్యూజిక్లోకి వచ్చి చాలా నాకు ఒక 100 మంది స్టూడెంట్స్ ఉండేది. సో అది ఉన్నది కాబట్టి మనం ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. అంటే ఒక కంఫర్టబుల్ లైఫ్ ఏం గడపలేదు కదా మనం, ఇప్పుడు అంటే ఏదో వస్తున్నాయి కానీ. సో అట్లా నేను ఏం చెప్తా అంటే, వాళ్ళు ఇప్పుడు అనిరుద్ధ్ 10 కోట్లు తీసుకుంటారు. సో అది చాలా రిస్క్ ఉన్న దాంట్లోకి వస్తే అంతే ఉంటుంది మరి.
ఏమన్నా ఏదో చెప్తున్నా మీరు నమ్మకుండా అవి కరెక్ట్ తప్ప తెలియదు నాకు. 100% అన్ని నిజాలే. ఈయనకి ఎవరైతే క్లోజో వాళ్ళందరి గురించి చెప్పారు. ఓకే. నాకు తెలియదండి, ఊరికి అట్లా నోటికి వస్తే చెప్పిన నేను, మళ్ళీ మీరు వేసి అది వేసి ఇది వేసి నా మీద. అంటే మాకు thumbnails ఇందా నుంచి ఆలోచిస్తున్నా, అబ్బో చాలా thumbnails వచ్చేస్తాయి నాకు. అంటే మా బుద్ధి అదే కదా, గెస్ట్ మాట్లాడుకునేటప్పుడు మైండ్ లో ఆలోచిస్తూ ఉంటాం, ఓకే ఈ thumbnail నేను ఎల్ఎల్బి కూడా వేసిన, మీకు ఆ విషయం తెలుసు కదా, జాగ్రత్తగా అండి తమ్మనేలా. మీరు ఎల్ఎల్బి చేసినా మాది మీడియా, సో ప్రాబ్లం లేదు. అవును, మీరు ఎల్ఎల్బి కూడా చేశారు. అయితే మేము హిట్ టీవీలో హిట్ లీగల్ అని చెప్పేసి ఒక ఛానల్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు బాగా గుర్తు చేశారు. మధ్య మధ్యలో ఎప్పుడైనా పిలుస్తాను మిమ్మల్ని. మన కింద ఇక్కడ 45 మంది అడ్వకేట్లు ఉన్నారు, మీకు సూపర్ అడ్వకేట్లు నేను పంపిస్తా. సో మన ఛానల్ కి కార్తిక్ గారి వంతు ప్రయత్నంగా నాకు కొంతమంది గెస్ట్లను కూడా ఇస్తానని చెప్పేసి. ఇస్తా, ఫ్రీనేనా? ఓకే, సరే. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ గురించి మాట్లాడదాం. చిన్నప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కదా కార్తిక్ గారు, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు చెప్పండి. ఏముంటాయండి స్ట్రగుల్స్ అంటే, నార్మల్గా అందరిలానే పెద్దగా ఏం లేదు, బట్ నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే చిన్నప్పుడు, మెడికల్ ఇష్యూస్ ఉండే. ఈ గొంతు టాన్సిల్స్ ఆపరేషన్ అందరికీ 3-4 రోజులు అయితే నాకు 10 రోజులు అవ్వడం, సో అంత ఉండే కొంచెం. ఇక స్ట్రగుల్స్ అంటే మా బేసిక్ ఏంటంటే, మా నాన్న బిజినెస్ చేస్తాడు, ఫర్టిలైజర్ షాపు. సో ఆయన ఏంటిదంటే, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఊళ్ళల్లో మీకు పంట పండడానికి మేము ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఇస్తే, మీరు పంట పండినాక మీరు మాకు ఆ వడ్లు అవి అమ్మితే మేము దాన్ని చూసుకొని ఇచ్చేస్తాం. అయితే మా చిన్న ఉన్నప్పుడు ఎక్కువ వర్షాలు లేక కరువు ప్రాంతాలు అవన్నీ, సో పంటలు పండక అవి ఆగిపోయేటి. ఇప్పుడు రైతులు ఇవ్వకపోతే మా నాన్న ఎక్కడి నుంచి కట్టాలి, ఇక అన్ని అమ్ముడు అది చేస్తాడు అనమాట, సో పైన వాళ్ళకి. సో అట్లా చాలా స్ట్రగుల్స్ అయినాయి. అంటే ఫైనాన్షియల్గా చాలా సఫకేషన్ ఉండే, అంటే స్కూల్ ఫీజులు కడదామన్నా ప్రతిదానికి ఆలోచించడం. మా అమ్మ జాబ్ చేసి అంగన్వాడీ స్కూల్ టీచర్ అనమాట, తనకి అప్పుడు ఇంత 600-700 జీతం, ఇప్పుడు 13,000 అయింది కానీ నెలకు. ఇప్పటికే చేస్తున్నారా? చేస్తున్నారు. తనకి ఊళ్ళో మంచిగా, అంటే వాళ్ళకి అది ఇష్టం. ఇప్పుడు చేయడం అంటే అంటే మనీ కోసం అని కాదు, ఇప్పుడు ఊళ్ళల్లో ఈ గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలకు పోషకాలకు సంబంధించినవి, సో ఎక్కువ చదువుకోలేదు మా ఊళ్ళో ఎవరు, ఇప్పుడు చదువుకున్నారు కానీ. అప్పుడు మా అమ్మ డిగ్రీ చేసింది, సో మా అమ్మ కొత్త డిగ్రీ చేసింది ఊళ్ళే. సో అట్లా కొంచెం అవగాహన చెప్పడము అది ఇది, ఇంకా అట్లా కొంచెం ఇక ఎవరికోరు ఈ కాలంలో అట్లా భార్యాభర్తలు ఎప్పుడై మా నాన్న మొత్తం, అంటే ఆయన ఏదో లంగ మార్గం దొంగ మార్గంలో డబ్బులు పోగొట్టుకున్నది కాదు కానీ, అందరినీ నమ్మి రైతులకు అడగక అట్లా. బట్ మంచి పేరు ఉంది, అంటే చుట్టుపక్కల 15-20 ఊళ్ళకి మా డాడీ తెలుసు. ఆయన సమస్య సర్పంచుల దగ్గర మా నాన్న దగ్గరికి వస్తారు. సో అట్లా. ఓకే. కానీ ఏమో జనరల్గా అంటే మీ రిలేటివ్స్ నుంచే మీకు పెద్దగా ఎటువంటి సపోర్ట్ లేదని చెప్పేసి. ఏముంటుంది సపోర్ట్, మనమే చేసుకోవాలి. మీకున్న సపోర్ట్ చెప్పండి. ఎవరికి ఉండదులే, కానీ ఒకనొక టైంలో మీరు చాలా ఎమోషనల్ అయ్యేవారని చెప్పేసి విన్నాను. ఈ ఎమోషనల్ అంటే ఏం లేదంటే, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మీకు మనకు ఆ ఏజ్లో మనకు ఎక్కడి నుంచి సపోర్ట్ వస్తే మంచిగా మనకు అనిపిస్తుంది బేసిక్గా. అంటే చిన్నప్పుడు మనం ఇప్పుడంటే మనం అన్నీ చేస్తాం, మనకు అన్నీ తెలుసు. కానీ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక పక్కన అప్పులు, ఒక పక్కన చదువుకోవాలి, అండ్ ఇప్పుడు మా సిస్టర్ నేను, సో మా అమ్మ చిన్న షాప్ పెట్టి, అంటే ఇప్పుడు ఎట్లాంటి ఫైనాన్షియల్గా మేబీ అంటే ఇప్పుడు కొంచెము ఉన్నదానికి మనం ఒకరికొకరు సపోర్ట్ చేసిన, అప్పుడు ఇంకెవరు అంటే అందరూ కూడా అదే పరిస్థితిలో, చాలా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, రిలేటివ్స్ అందరూ కూడా. సో ఇంకొకటి ఏంటంటే కలవడం, అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది చిన్నపిల్లల ఊళ్ళల్లో, అంటే ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ, ఒకవేళ కనుక మీకు ఏమన్నా అప్పులై మీరేమన్నా చాలా ఇంకా మీరు దీన స్థితిలో ఉండి మీరేమన్నా ఇంకా ఘోరమైన పరిస్థితి ఉన్నది అంటే, మీ పిల్లలు అటు ఇటు ఆడడానికి అటు ఇటు పోతే ఎట్లుంటుంది అంటే, వాళ్ళు అరే వాళ్ళ నాన్న అప్పులైన అట్లా అద్దట ఇవన్నీ పిల్లలకు రుద్దుతారు అన్నట్టు అవి. సో ఇది ఏంటంటే చిన్నప్పుడు నాకు చాలా ఫీల్ అయ్యేది, అంటే ఇప్పుడు అప్పులైతే నేరం కాదు కదా, ఇలాంటి సంపుండా లేకపోతే ఇంకేమైనా ఘోరమైన పని చేసి ఉండే కాదు కదా అది. సో ఇట్లా ఉండేది అనమాట. నేను అడేటుండే, ఏం మమ్మీకి ఇట్లా అంటున్నారు ఊళ్ళల్లో అది ఇది అని అంటే, ఎవరిని పట్టించుకోకరు, అన్ని సార్ట్ అవుట్ అయిపోతాయి, అన్ని సాల్వ్ అయిపోతాయి, టైం పడుతుంది. ఇప్పుడు ఎండాకాలం పోతే వర్షాకాలం పోతే చలికాలం వస్తుంది, ఇది ఒక సీజన్, మనం యాక్సెప్ట్ చేయాలి, భరించాలి అంతే. ఇవన్నీ మనల్ని స్ట్రాంగ్ చేస్తే జీవితంలో ఒక మంచి మనిషికి ఎదగడానికి, మనల్ని సాధించడానికి. అంతేగాని దానికి తలొగ్గి వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటే, వాళ్ళని కొడితే తిడితే మనకేం వస్తుంది, దాన్ని మనం మనసులో పెట్టుకుని మనం ఎదగాలి, మనం ఆదర్శంగా చూపించి 10 మందికి ఆదర్శంగా ఉండాలి. సో ఇదంతగా చిన్నప్పటి నుంచి బాగా రగిలి అది చేసి 10-15 ఏళ్ళు ఊళ్ళల్లో. సో మనకి అది బాగా మోటివేషన్ అయింది, మనకి ఎవరు లెక్చర్ చేయాల్సిన పని లేకుండా మనది మనకే అయిపోయింది ఇక. సో ఇప్పుడు ఊళ్ళోకి వెళ్తే మంచిగా ఉంటుంది, అరే పలానా మంచి కష్టపడ్డారు చిన్నప్పుడు వీళ్ళ పిల్లలు, ఇప్పుడు బాగా మంచి ప్రయోజకులు అయిన అంటారు ఊళ్ళో కూడా. అంటే ఊళ్ళే అంటే మేము ఉన్నప్పుడు సూసైడ్ చేసుకోవాలి, ఇక మేము ఉన్న పరిస్థితి అట్లుండే. మా ఊళ్ళో చాలా మంది సేమ్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇదే ఫీల్డ్ ఉన్న వాళ్ళు, కొందరు చనిపోయినలు, కొందరు ఊరోజులు వెళ్ళిపోయినలు, అంటే ఘోరం ఉండే. ఇక అంటే మా నాన్న
పోతే ఇక అప్పుల బాధ తట్టుకోలేక సంవత్సరం బయట ఉండేటోడు, 6 నెలలు 7 నెలలు బయట ఉండేటోళ్ళు. ఈ మా ఇంటికి కూడా వస్తే ఎవరైనా అప్పులలో వస్తే నేను నాది ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండే, అంటే నేను బాగా చదివేది, ఇంటర్మీడియట్ కూడా నాకు విజ్ఞానంలో ఫ్రీ సీట్ వచ్చింది. మా అక్కకేమో శ్రీ చైతన్యలో ఫ్రీ సీట్. మేము పండుగలకు ఇంటికి వస్తాం కదా, ఇంటికి వస్తాం ఆమె వండి పెడితే తింటే వీళ్ళందరూ అనేటోళ్ళు కదా, అరే వీళ్ళ నాన్న అప్పులు చేసి వీళ్ళ ఫీజులు కడతాడు, మనకేమో డబ్బులు ఇస్తలేనట్టు. అరే మా ఫ్రీ సీట్లు రా అంటే ఎవడు నమ్మడు. ఇక్కడ ఊళ్ళల్లో ఎట్లా ఫ్రీ సీట్లు ఏమొస్తాయి, అట్లా ఎట్లా చదువుతారు, మేము మంచిగా చదివేది అన్నట్టు. సో ఇవన్నీ చూసి చేసి అప్పుడు ఒకటి డిసైడ్ అయ్యి ప్రపంచంతో మనకు సంబంధం లేదు. ఫస్ట్ ఏంటంటే మనం ప్రపంచాన్ని వినుడు బంద్ చేసేయాలి. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది చేసుకుంటూ పోవాలి. అది మంచి అయితే, అంటే ఏదో చెడు అని నేను ఏది ప్రపంచం ఏం వినకుండా జస్ట్ నీకు నచ్చింది నువ్వు చేసుకుంటావు. ఎందుకంటే దాన్ని రియాక్ట్ అయితే నువ్వు రియాక్ట్ అవుతూనే ఉంటావు, ఇక నీ పని నువ్వు చేయలేవు. ఇక అందుకే అప్పటి బంద్ చేసి చక్కగా మనం పని మీద ఫోకస్ చేసినాం, వచ్చేసినాం అంతే. ఇక ఫైనల్గా ఇప్పటికైనా కానీ ఎవరైనా మీ వెనకాల మాట్లాడుతున్నారు అంటే కేర్ చేయరా? నేను మర్చిపోతా కూడా. ఇప్పుడు నేను అన్నాను అనుకో, 5 ఏళ్ళ తర్వాత పక్కనోడు చెప్పలే నిన్న అన్నదన్నా అంటే అవునా అంటే పగలు ప్రతీకారాలు ఏమి ఉండవు. అంటే ఒకటి ఉంటుందండి, ఏంటంటే ఎప్పటి పని అప్పుడే చేయాలి, ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి, ఎక్కడ విషయాలు అక్కడనే వదిలేసేయాలి, అప్పుడే చాలా ప్రశాంతంగా ఉంటాను. సరే కానీ మ్యూజిక్ ఇదంతా బానే ఉంది, సడన్ గా స్పిరిచువల్ వైపు ఎందుకు వెళ్ళారు? నేను వెళ్ళాలి, స్పిరిచువల్ అంటే అది సపరేట్ పార్ట్ కాదు కదా. ఒక మనిషి మంచిగా జీవించాలంటే కొన్ని నేర్చుకోవాలి. అబ్బా సపరేట్ గా వెళ్ళలేదు అని ఏమి చెప్పొద్దు. నిజంగా వెళ్ళలేదు. యోగా సెంటర్ల చుట్టూలో మాట్లాడితే కన్హా దగ్గరకో ఎక్కడికో అక్కడికి వెళ్ళి ఫోటో, నాకు ఇంట్రెస్ట్ కాబట్టి వెళ్తే నేను అంతే. అంటే ఇప్పుడు మీకు ఒక క్లబ్ అంటే ఇష్టం ఉంటుంది, పబ్ అంటే ఇష్టం ఉంటుంది. నాకు అట్లా ప్రకృతి నేచర్ అట్లా కొంచెం వెళ్ళి టైం స్పెండ్ చేద్దామని ఉంటుంది అంతే. అంటే ఏదో అంటే ఎక్స్పెక్ట్ చేసి ఏం కాదు, నాకు అది ఇష్టం కాబట్టి వెళ్తే నేను అంతే. దాంట్లో పెద్ద ఏదో నేను వెళ్ళి క్లాసులు తీసుకున్నాడు, డబ్బులు కట్టి నేర్చుకుని అంటే మెడలో ఆ పూసల దండలన్నీ చూసి నాకు ఇవన్నీ దీనికి షూట్ కోసం వేసుకురా. షూట్ కోసం ఎవరైనా పెద్ద పెద్ద చైన్లు వేసుకుంటారా, అవి వేసుకుంటారా? ఏం లేదు అట్లే. కాకపోతే ఐ బిలీవ్ ఇన్, అంటే నేను ఒక్కటి ఏం బిలీవ్ చేస్తా అంటే ఇది టాపిక్ వేరే అవుతుందేమో కానీ, ఇప్పుడు మనిషి బేసిక్గా అంటే ఇప్పుడు మీరైనా నేనైనా ఊరికే బాధపడతాం, ఊరికే అన్నిటికీ దుఃఖిస్తాం కదా. అంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మన చుట్టుపక్కల ఉన్న వాటి మీద అసంతృప్తి ఉంటుంది, లేని దాని మీద వ్యామోహం ఉంటుంది. అదే మనిషి అనవసరమైన దుఃఖానికి కారణం. చుట్టుపక్కల నిర్లక్ష్యం చేస్తాం, మన దానికి వాల్యూ ఏమో, ఎక్కడో లేని దాన్ని మనకు కావాలి అంటాం. సో ఈ మనిషి జీవితం అంతా ఈ అత్యాశ దుఃఖానికి కారణం అన్నట్టు బుద్ధుడు చెప్పినట్టు, వివేకానందుడు చెప్పినట్టు, ఇంకా నీకు ఆసక్తికి అంతూ ఉండదండి అది. సో ఎప్పుడైనా ఉన్నంతలో మంచిగా తృప్తిగా ఉండి, మన దేవుడు ఇన్ని ఇచ్చిండు, హ్యాపీగా ఉన్నాము. అంటే బేసిక్గా మీరు కొంచెం గీత ఇవి ఫాలో అయితే, మనిషి ఏడుపు అంటే తన స్వభావం ఎప్పుడు కావద్దు. అంటే ఏడుపు అంటే ఇప్పుడు మీకు నిద్ర అనేది మీకు ఆటోమేటిక్గా మీరు నిద్రపోతారు, నిద్ర వస్తే నిద్రపోతారు, ఆకలి అయితే అన్నం తింటారు, గాలి పీలుస్తారు. కానీ ఏడుపు అనేది మీ స్వభావం కాదు. కానీ అది ఏంది, ప్రతిదానికి ఏడిస్తే ఇంకెట్లుంటుంది. మా ఊళ్ళో ఒకరు ఉంటారు, ఒక 20 ఎకరాల పొలం, మీకు చెప్పిన మొన్న 20 ఎకరాల పొలం ఉన్నది, ఒక 3 కొడుకులు 3 బిడ్డలు. మొన్న కలిసినప్పుడు ఏం తాత ఎట్లున్నావంటే, ఏం మంచుకున్న బిడ్డ, ఏమైంది అంటే మా 3వ బిడ్డకు బిడ్డ పుట్టలేదని బాధ. ఏం చేయాలి నేను, 3 బిడ్డలకు పెళ్ళైంది, 3 కొడుకులకు పెళ్ళైంది, ఆస్తులకి ఇస్తులు అన్నీ. మరి బిడ్డ పుట్టకపోతే కూడా నీకే బాధ, ఎందుకు అది, నేను బాధపడితే పుడతారా? అంటే అనవసరమైన వాటికి మనిషి ఎందుకు దుఃఖపడతాడని అర్థమవుతుంది నాకు. హ్యాపీగా ఉన్న 20 ఎకరాల పొలం ఉన్నది, 90 ఏజ్ ఉన్నాడు అక్కడ, నాకు ఇచ్చినట్టున్నాడు స్పీచ్. 90 ఏజ్ ఉన్నాడు, మంది సాయంత్రం ఊళ్ళో 90 ఎత్తారు రాత్రి పూట కొంచెం నిద్ర వాళ్ళని. సో అంటే ఏమంటా అంటే నువ్వు ఏదో అది ఇప్పుడు నువ్వు బాధపడితే అది నీకు అవుతుందని కాదు కదా. నువ్వు మంచిగా ఉన్నంతలో మంచిగా తృప్తిగా ఉండి అన్నిటి మంచిగా ఎంజాయ్ చేసి అనుభవం అట్లా ఉండాలి. కానీ ఇది లేని దానికోసం ఎందుకు పాకలు అటంట. మనుషులం కదండి, ఆటోమేటిక్ గా అలాంటి క్వాలిటీస్ చాలా ఎక్కువగా అవి ఉండొద్దు అంట నేను. అదంటే ఏడుపు అనేది స్వభావం కావద్దు. నిద్ర తిండి అది ఏడుపు అనేది నీ స్వభావమే కావద్దు. అంటే నువ్వు బేసిక్గా ఈ లౌకిక విషయాలు అవి చాలా ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. మొన్న మనం ఊరికే టాపిక్ వచ్చింది మొన్న మనకు, ఇవన్నీ ఎక్కువ అటాచ్మెంట్స్ ఎక్కువ పెంచుకున్నాం అనుకోండి. ఇప్పుడు నేను మీకు బాగా ఇష్టపడి మీకు అటాచ్ అయిపోయి మీరు వెళ్ళిపోయినప్పుడు నేను బాధపడి గుండెలు కొట్టుకొని నేను మందు దాగి మొత్తం ఇది చేసి నా డ్యూటీస్ అన్ని మర్చిపోయి నా ఫ్యామిలీని గాలికి వదిలేసి నా కింద వీళ్ళని గాలికి వదిలేసి లైఫ్ వేస్ట్ కదా. నేను యాక్చువల్గా మీకు ఎప్పుడో ఒకసారి కాల్ చేసినప్పుడు మన ఇద్దరి మధ్య ఇదే టాపిక్ వస్తుంది. అంటే ఎక్కువ అటాచ్మెంట్ ఉండొద్దు అంటే నేను, అంటే ఎప్పుడైనా మీ కుక్కలకు కానీ మీ ఫ్యామిలీకి కానీ మీ వస్తువులకు కానీ అవి ఏది శాశ్వతం కాదని మీకు తెలుసు కదా.
ఏదో టైంలో అందరం పోయేటోళ్ళమే కదా. ఎక్కువ అటాచ్ అయిపోయి అటాచ్మెంట్ ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి, వీళ్ళు అది చేయలేదు వీళ్ళు ఇది చేయలేదు. నేను లంచ్ టైంలో కాల్ చేస్తున్నాను తిన్నామని అడగలేదు, ఇది ఎక్స్పెక్టేషన్, దానికి కోపం ఎందుకు ఇదంతా. సో ఆ అటాచ్మెంట్స్తో ఎక్స్పెక్టేషన్స్, దాంతో నీకు అనవసరమైన దుఃఖాలు బాధలు, అందరూ మంచిగా ఉండాలనుకోవాలి, హ్యాపీగా ఉండాలి, అంతే. దట్స్ ఇట్. అందరు ప్రేమించగలగాలి. కాదు, అటాచ్మెంట్స్ డిటాచ్మెంట్స్ గురించి ఇప్పుడు బాగానే చెప్తున్నారు. రేపు పొద్దున పెళ్ళవుద్ది, పెళ్ళైన తర్వాత ఏం చేస్తారు? అది మళ్ళీ సపరేట్ ఇంటర్వ్యూ తీసుకుందాం. అసలు పెళ్ళి ఎప్పుడు? అది సపరేట్ ఇంటర్వ్యూ, నెక్స్ట్ ఇంటర్వ్యూ అన్నా కదా నేను. నెక్స్ట్ ఇంటర్వ్యూ అంటే మళ్ళీ ఎప్పటికవుద్దో. అసలు ప్లానింగ్ ఉంటది కదా, సక్సెస్ అయ్యారు కదా, మరి పెళ్లి గురించి కూడా ఆలోచించాలి. ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ టైం అయిపోలే ఇంటర్వ్యూ. నేను స్టార్ట్ చెప్పే వరకు మా వాళ్ళు నేను స్టాప్ చేయరు, మీరు చెప్పండి. అట్లా ఏం ఆలోచన లేదు బేసిక్ గా. నేను అందరినీ ప్రేమిస్తా చెప్పిన కదా. ప్రేమించడం కాదండి, అప్పుడు వ్యాలంటైన్స్ డే రోజు పక్కన ఒక అమ్మాయిని పెట్టుకొని ఆ అమ్మాయి ఫేస్ కనపడకుండా అట్లా ఇట్లా మీలాంటి వాళ్ళు ఎప్పటికి ఏమైంది పెళ్ళి ఎప్పుడు అది ఎప్పుడు ఇది ఎప్పుడు అంటే బాధ భరించలేక సంవత్సరానికి ఒక ఫోటో పెడతా నేను. అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్ కాదా? చాలా మంది ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్ కదా మీరు అనేది. గర్ల్ ఫ్రెండ్ కాదు, లవర్. అది నేను లవ్ చేసే ప్రతి ఒక్కరు లవర్లే కదండి. బాబోయ్, పెళ్లి చేసుకునే ఆలోచన ఎవరితో అయినా ఉందా అని చెప్తా, ఉన్నప్పుడు చెప్తా. మీ నెంబర్ ఉంది నా దగ్గర. ఇప్పుడేం చెప్పరా? ఏం లేదండి, అంటే ఇప్పుడు హ్యాపీగా మంచిగా సంతోషంగా ఉన్నా. అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు హ్యాపీగా లేరా? మీకే తెలియాలి. నేను హ్యాపీగానే ఉన్నా, మా హస్బెండ్ సంగతి అయితే నాకు తెలియదు. వెరీ గుడ్, నైస్, దట్స్ గుడ్. మంచిదే కదండి అది, దట్స్ గుడ్. బేసిక్గా ఏంటంటే మేమేం ఆలోచిస్తామంటే జనరల్గా లేడీస్ని, మేము హ్యాపీగా ఉంటే చాలు, హస్బెండ్ ఏమైపోయినా పర్లేదు ఆలోచించర్లే. అంటే హ్యాపీనెస్ విషయంలో మాత్రం జనరల్గా మాదే డామినేషన్ ఉంటుంది కదా ఎక్కువగా. తెలియదు నాకు. అంటే ఒకటండి, ఇప్పుడు బేసిక్గా మంచిగా మీకు ఒకరికొకరు మంచిగా అన్యోన్యంగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఒకరికొకరు కష్ట సుఖాల్లో ఉంటూ నువ్వు నేను అట్లా అట్లా హ్యాపీగా ఉంటే మంచిగా, కానీ పాలన అట్లుంటే మంచిగా, కానీ నువ్వెంత అంటే నేనెంత అంటే ఇంకా ఒకరికి అంటే హస్బెండ్కి భార్యతో అవసరం ఉండాలి, భార్యకి హస్బెండ్తో అవసరం ఉండాలి, బాగుంటుంది. సో నువ్వెంత అంటే నేనెంత అంటే డెఫినెట్గా ఇంకా అది ఇప్పుడు మన ఫీల్డ్కి అయితే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వస్తారు, చిన్న గొడవ అయింది ఇంట్లో, మీరు మైండ్లో పెట్టుకొని వస్తారు, మీరు నాతో ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు ఆలోచనలు వస్తాయి, మా ఆయన నా మీద పేటీస్ రేసిండు, ఎందుకు ఇస్రేయాలి, నేను రేపు పొద్దున ఏమి ఇస్రేయాలి ఆయన మీద కానీ ఉంటుంది. ఇంకా మీరు నాతో మాట్లాడేటప్పుడు ఇంకెప్పుడు ప్లేట్ల గురించి అంటారు. చూస్తే ఆహా ఆ ఊహ ఎంత బాగుంది. సో ఇదంతా ఉంటుంది, ఎందుకు ఇదంతా అని అట్లా. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే మెరిసే వల్లే యావరేజ్ స్టూడెంట్ నాని ఒకటి చేస్తున్నామండి. యావరేజ్ స్టూడెంట్ నాని ఇన్స్టాలో బాగా వైరల్ అయింది పోస్టర్, మంచిగా వచ్చినాయి పాటలు కూడా, సినిమా కూడా ఆర్ఆర్ అవుతుంది. అండ్ ఇది కాకుండా ఒకటి మరాఠీలో ఒక సినిమా చేస్తున్నాం, గూగుల్ అయ్యి అని చెప్పి. ఇప్పుడు మన దగ్గర నాని ఇట్లా విశ్వక్సేన్లా అక్కడ మంచి పెద్ద హీరోయిన్ వల్ల మంచిగా పాపులర్, అది కూడా మంచిగా బిజినెస్ అయిపోయింది. అది కాకుండా ఉద్వేగం అని కోడ్ డ్రామా ఒకటి చేస్తున్నాము. అండ్ ఇది కాకుండా ఇంకో 2-3 సినిమాలు అట్లా డిస్కషన్ అవుతున్నాయి. నిన్న అవ్వాలి, బట్ ఇవాళ మోస్ట్లీ ఇవాళ ఒకటి 2 ఓకే అయిపోతాయి. బిజీగా ఉన్నామండి. అంటే నేను ఎప్పుడు ఖాళీగా లేను, దేవుడి దయ వల్ల. అన్న సినిమాలు ఆడినా ఆడకపోయినా పాటలు వెళ్తాయి, జనాలు మంచిగా వింటారు, అప్రోచ్ అవుతారు. సో బడ్జెట్స్ కూడా కొంచెం చూసి అట్లా రీజనబుల్గానే తీసుకుంటాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఓకే, బేసిక్గా పాండమిక్లో ఏమైనా దెబ్బడిందా? దెబ్బండి అందరికి పడ్డది, మనకు కూడా పడ్డది. దెబ్బండి నాకు డబుల్ దెబ్బ పడ్డా. నేను అదే టైంలో స్టూడియో స్టార్ట్ చేసిన, సెకండ్ పాండమిక్ రాదనుకొని స్టూడియో స్టార్ట్ చేసిన, ఆ మధ్యలో సెకండ్ పాండమిక్ వచ్చింది, ఉన్న పైసలని స్టూడియో పెట్టిన. ఓం నమో నారాయణ అని కూడా కూర్చున్నాయి. సింగర్స్ అంటే ఆ మైక్ అప్పట్లో బాలు గారిది బాగా వైరల్ కూడా అయింది కాబట్టి కొంచెం భయపడ్డారు ఆ సిచ్యువేషన్. అంటే నాకు ఫైనాన్షియల్ కొంచెం అప్పుడు జర టైట్ ఉండే, అంటే డబ్బులు అన్నిటి పెట్టి ఇక మనం అంతే ఇదే ఇక్కడే సక్కైనా సగం స్టూడియో, నేను మొత్తం 2 నెలలు ఇన్నే ఉన్నా నేను. అండ్ అసలు అంటే ఇంతవరకు ఇప్పటి వరకు మీరు ఈ సింగర్తో నేను వర్క్ చేయలేదు, ఈ లిరిసిస్ట్తో వర్క్ చేయలేదు, నా డ్రీమ్ వీళ్ళు అని చెప్పి ఎవరైనా ఉన్నారా? సింగర్స్ అంటే నాకు శ్రేయా ఘోషాల్తో కుదరలేదండి. అంటే 2 సార్లు అనుకుంటే 2 సార్లు కుదరలేదు. తనది యూఎస్ షోస్ అది ఇది ఉండి తనతో వర్క్ చేయాలని ఉంది. ఇంకా రైటర్స్ అంటే అనంత్ శ్రీరామ్ గారితో వర్క్ చేయలేదు. తనది బాగుంటుంది రైటింగ్, అది తాను నేను కలువాకులను, అసలు మంచి సాహిత్యం ఉండి ఆయన. ఆయన రీసెంట్గా మాట్లాడినప్పుడు నేను అడిగాను, సార్ అప్పుడెప్పుడో కదా రింగ్ టోన్, ఈ మధ్యలో చాలా సాంగ్స్ పాడారు కదా, అదే ఎందుకు పెట్టారు అంటే ఆయన చెప్తున్నారు, అప్పటి నుంచి ఇప్పటికి నాకు ఎందుకో ఈ సాంగ్ తర్వాత ఇంత మంచి సాంగ్ రాస్తానని ఎప్పుడు అనిపించలేదండి అన్నారు. నైస్ సాంగ్ కదా. అంటే టాలెంట్ మనం ఏం చెప్తాం కానీ మంచిగా అనిపిస్తుంది ఆ పాట వింటే. అంటే కొన్ని పాటలు వింటే దాని అర్థం తెలుసుకోబుద్ధి అవుతుంది, ఇంకా వినాలనిపిస్తుంది, ఏదో ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది అందులో. మళ్ళీ విజయ్ ప్రకాష్ వాయిస్ కూడా చాలా మంచి అసెట్ దానికి.
సో మీరు ఆనంద్ శ్రీరామ్ గారితో వర్క్ చేయాలి అటు ఉన్నది మనకి మన రామ్జో గారితో కూడా చేస్తున్నాము. రీసెంట్ గా అయింది కదా, రామ్ జోగేష్ శాస్త్రి గారు కూడా చేస్తున్నారు. మీరిద్దరు సమ్ కాఫీ షాప్ లో కూడా కాఫీ షాప్ లో చాయ్ తాగుకుంటా కాఫీ షాప్ లో చాయ్ తాగకుండా చూసి అది స్టేటస్ పెట్టినప్పుడు చూసి. అంటే నాకు ఏంటంటే ఒక ఆర్టిస్ట్ గా ఈ డబ్బులు ఇదని పక్కన పెడితే, మొన్న అంటే నేను లా కూడా చేసిన అని చెప్పిన కదా, మా క్లాస్లో ఒక అతను 45 years ఉంటారు, వాళ్ళ ఫాదర్ చనిపోయి ఉండే. చనిపోయినప్పుడు యూట్యూబ్లో వాళ్ళ 10th డేకి అది పెడుతున్నప్పుడు మన పాట కూడా పెట్టారు వాళ్ళు, నాన్న సాంగ్ది. పెట్టినాక గ్రూప్లో షేర్ చేస్తుండే, లాయర్స్ గ్రూప్లో షేర్ చేస్తే నాకు సపరేట్గా కాల్ చేసి, అన్న యాక్చువల్లీ మా ఫాదర్ ఉన్నప్పుడు నాకు వాల్యూ తెలియలేదు, ఈ పాట లిరిక్స్ వింటుంటే నాకు మా ఫాదర్ మళ్ళీ కళ్ళ ముందు గుర్తొచ్చిండు, అంటే నాకు మళ్ళీ ఇంకొక అవకాశం ఉంటే నేను మంచిగా చూసుకుంటా మా నాన్నను, అసలు మస్తు బాగా అనిపిస్తుంది అన్న మీ పాట వింటే, నాకు అన్నీ గుర్తొస్తున్నాయి, నాకు మా ఫాదర్ది 10th డేకి అది నేను పాట పెట్టి ఎడిటింగ్ చేసుకున్నా అని చెప్పి నాకు పెద్ద వాయిస్ నోట్ పెట్టి మెసేజ్ పెట్టిండు. ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది అనిపించింది, అంతే కదా. అట్లా ఫాదర్ గురించి ప్లస్ మదర్ గురించి మన బ్రీత్లెస్ సాంగ్ చేసినప్పుడు అయితే నాకు ఆ టైంలో అంటే నాకు పెద్దగా అవగాహన లేదు, కానీ వాళ్ళు చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న ప్రెస్ అకాడమీ చైర్మన్స్ కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ డైరెక్ట్ కాల్ చేసి, అది నా భూతున్న భవిష్యత్ అంటే చాలా బాగుంది, అన్ని జిల్లాల గురించి మీరు చేసిన పాట ఆ చరిత్రలో నిలిచిపోతుంది, చరిత్రలో నిలిచిపోయింది, ఇప్పటివరకు అటువంటి పాట రాలేదు. ఏ సాంగ్ అది? అదే ఇందాక పాడాం కదా బ్రీత్లెస్ సాంగ్, అదే అది కానీ ఇదిరా భారతం కానీ, బతుకమ్మ సాంగ్ కూడా ఫస్ట్ టైం మనం ఒక డ్రోన్ షాట్స్ పెట్టి తెలంగాణలో గ్రీనరీ మొత్తం బతుకమ్మలు చూపించి 2016లో తేలు విజయకతో చేసిన పాట చాలా వైరల్ అయింది. సో అన్నిట్లలో మనం ఒక మార్క్ క్రియేట్ చేయగలిగినాం అంటే మ్యూజిక్ వచ్చినాక. బట్ సినిమా ఆడితే ఇదే కష్టము, ఇదే పని, ఇదే కానీ ఇంకొంచెం ఎక్కువ మందికి తెలుస్తుంది అంతే. సో తెలవడం వల్ల ఏంటి అంటే మనకి ఎక్కువ రెమ్యునరేషన్ వస్తుంది. అండ్ ఒకవేళ ఇప్పుడు మనం చారిటీ అవి చేస్తున్నాం కదా, కొంచెం సేవా కార్యక్రమాలు కానీ లేకపోతే ఇంకా వేరేది అవి ఎక్కువ చేయగలుగుతాం మనం. అంటే నాకు నా మెయిన్ ఉద్దేశం కూడా ఏంటంటే మనకి ఏదో పేరు రావాలి, గీరు రావాలి, డబ్బులు అంటే నేను చేసేది కూడా, సో నాకు కొన్ని ఉన్నాయి అనమాట, నేను చేయాల్సినవి కొన్ని నాకు లక్ష్యాలు ఉన్నాయి. సో నేను ఆల్రెడీ 2019లో ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసిన. సో ఇప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం ఎవ్రీ మంత్. ట్రస్ట్ కూడా ఉందా? ట్రస్ట్ ఉంది, కేకే చారిటబుల్ ట్రస్ట్ 2019లో ఉంది. సో నా ఓన్ ఫండింగ్ అది చేసి, బట్ ఫ్రెండ్స్ చాలామంది అందులో ఉన్నారనమాట మెంబర్స్ లాగా. సో అది ఏంటిదంటే నాకు, సో ఇది కొంచెం పేరు వచ్చి అదొస్తే ఇదొస్తే ఏంటంటే ఇంకా మనం ఎక్కువ అనుకున్న పనులు ఎక్కువ చేయొచ్చు అండ్ ఎక్కువ మందికి అవకాశం కల్పించచ్చు. ఇప్పుడు సింగర్స్ కూడా చాలామంది ప్రౌడ్గా చెప్తున్నాను, చాలామంది సింగర్స్ ఫస్ట్ వాళ్ళ రికార్డింగ్ నా ద్వారానే అయింది, చాలామంది రైటర్స్ ఫస్ట్ నా ద్వారానే ఇంట్రొడ్యూస్ అయ్యింది. అంటే అది ఒక అవకాశం, ఒక దేవుడు ఇచ్చిన అవకాశంలా నేను తీసుకుంటాను. రేపు పొద్దున వాళ్ళు ఇంత పెద్ద స్థాయికి వెళ్ళి అయినాక అట్లా అనిపిస్తాయి, వాళ్ళు చెప్తుంటే మంచిగా అనిపిస్తుంది మనకు, అట్లా ఫలానా అంటే వాళ్ళు ఎవరో ఒకరు ఇస్తారు, బట్ ఏంటంటే మన ద్వారా వస్తే మనకు వచ్చింది హ్యాపీ కదా అట్లా. అండ్ కార్తిక్ గారు ఓన్లీ ఆఫ్ స్క్రీన్ అయినా, ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఆన్ స్క్రీన్ కూడా చూసేది? ఆన్ స్క్రీన్ అంటే రోజు ఇన్స్టాలో యూట్యూబ్ లో అలా కాదు నేను అనేది, జనరల్ గా ఎవరికైనా కానీ ఇప్పుడు రామ్ జోగేష్ శాస్త్రి గారిని కానీ వీళ్ళని తీసుకుంటే చాలా మంది ఎక్కడొకక్కడ అడపా కనబడుతూనే ఉన్నారు. అలా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? ఏదైనా ఉంటే చేద్దాం, ఏమన్నది దాంట్లో ఏముంటుందండి, అంతే యాక్టింగ్. పొద్దున్న లేస్తే యాక్టింగ్ అయిపోయి నేను కూడా యాక్టింగ్ చేస్తాను మీ ముందు. ఈ యాక్టింగ్ కాదండి, ప్రొఫెషనల్ యాక్టింగ్ చేద్దాం, మీకు కూడా ఒక రోల్ ఇప్పి ఇద్దరం కలిసి చేద్దాం. థ్యాంక్స్ అండి, నో ప్రాబ్లం. తీసుకోవడానికి వస్తే ఆఫర్ ఇస్తున్నారు, చేద్దాం. ఇగో పోయేలో పని చేయాలి అంతే. ఏమైనా కొటేషన్స్ ఉన్నాయా? లైఫ్ అంటే ఐస్ క్రీమ్ లాంటిది, తిన్నా తినకపోయినా అటువంటిది చెప్తున్నారు. ఏం తెలియదు. అవునా? లైఫ్ ఇస్ టూ షార్ట్, టూ షార్ట్ లైక్ ఐస్ క్రీమ్ అంటున్నారు. ఎనీవేస్ నైస్ అండి. కార్తిక్ గారు యుఎస్ వెళ్తున్నట్లున్నారుగా? జూన్ లో ఉంది కన్వెన్షన్, అదే NRIVA కన్వెన్షన్. మోస్ట్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో సింగర్స్, రైటర్స్ అందరూ కూడా ఎక్కువ యుఎస్ లోనే ఉంటున్నారు. ఇప్పుడు సగం, ఇప్పుడు తెలుగు సినిమా సగం అక్కడే ఉన్నారు, డాన్సర్లు, రైటర్లు. తమన్ గారిది షో అవుతుంది, సునీత గారితో బ్యాండ్ నడుస్తుంది, కోటి గారిది నడుస్తుంది, చాలా మంది ఉన్నారు ఇప్పుడు అక్కడ. కాన్సర్ట్స్ ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా. సో నేను కూడా వెళ్ళక 2 years అయింది, ఓ 14-15 సార్లు అయినా అమెరికాకి. తిరిగి బోర్ కొట్టింది నాకు కూడా. అమెరికా బోర్ కొట్టేసింది. అలాగే ఉంటుంది సార్, అంటే ఎప్పుడు వెళ్ళలేదు కదా, మాకు అమెరికా అంటే అబ్బా అనిపిస్తుంది. దూరపు కొండలు నువ్వు పంతి ఉండదు ఆడ, రాత్రి పెట్టిన ఫుడ్ ఫ్రిడ్జ్ లో పొద్దున తినడు, అదే గోడలు, అదే అన్ని అవే, ఏముండదు ఆడ, అవే రోడ్లు, అదే కదా. డిసిప్లిన్ ఉంటుంది, అంటే మనం కొంచెం నేర్చుకోవచ్చు వాళ్ళని చూసి. చాలా డిసిప్లిన్ ఉంటుంది, వెల్ ఆర్గనైజ్డ్ ఉంటుంది, సరే కొంచెం చిల్లర చేయరు. అంటే మనకేంద్ర పాపం జనాభా కూడా ఎక్కువ కదా, మనం ఎక్కువ ఎంతమందిని కంట్రోల్ చేస్తాం, కొంచెం డిసిప్లిన్గా ఉంటుంది. బట్ బోర్ కొడుతుంది, మనం ఉండలేం, మనం మనలాంటి వాళ్ళు ఉండలేరు ఆడ. 15 రోజులు వెకేషన్ లాగా చూసుకొని వచ్చాయి.
ఓకే, జనరల్గా ఏంటంటే మీరు ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, ఒకటి అమ్మ సాంగ్ అనేది చాలా మీకు ఇష్టమైన సాంగ్ ఒకటి ఉంది. సో మా కోసం ఆ సాంగ్ ఒకసారి పాడతారా? సో బేసిక్గా ఒక అమ్మ కడుపులో బిడ్డ ఉంటుంది కదా, సో ఆ 9 నెలలలో ఉన్నప్పుడు తన తన ఫీలింగ్ ఎట్లుంటుంది, బయటకు వచ్చినాక చిన్న పిల్లోడిలాగా ఉన్నప్పుడు ఎట్లుంటుంది అది. ఇది రాసింది వీరు, గడ్డం వీరు. నెత్తురు మాంసాలిన బువ్వని తిన్నానే, ఒత్తిగిల్లి పేగుల్లో పత్తి పరుపని పన్నానే, కాళ్ళతో పొత్తి కడుపున జాడిచ్చి తన్నానే, మొత్తుకొని నొప్పి కోర్సి బతుకిత్తేనే ఉన్నానే, మానం మంత్రసాని ముందెట్టి పానం యముని పాసన గట్టి, ప్రేమనంత నా చుట్టు చుట్టి ఇచ్చావి జన్మ, బొడ్డుకున్న పేగు దెగ్గొట్టి కన్నీళ్ళని నవ్వుతో నెట్టి, ముత్తేమంత ముద్దును పెట్టి మురిసావే అమ్మా, ఏడుపు నవ్వు ఎల్గు సీకటి నువ్వమ్మా, నా తావూరేవో బతుకు నువ్వమ్మా, ఏది నీకు సాటి రానే రాదమ్మా, నిన్ను యాది మరిసే జన్మే జన్మ కాదమ్మా, నెత్తురు మాంసాలేన బువ్వని తిన్నానే, ఒత్తిగిల్లి పేగుల్లో పత్తి పరుపని పన్నానే. అంటే కడుపులో ఉన్నప్పుడు నెత్తురు మాంసాలే కదా తినేది తను, ఆ పేగులే పత్తి పరుపని పడుకున్నది. నెక్స్ట్ కొంచెం ముందుకు వస్తే, గాబరయి గావుమంటే గుండె పిండి తాపావు, జర్రమొచ్చి నేను వంటే గుండె బాదుకుంటావు, సల్లజాదులైనాకు ఒళ్ళు మండిపోతాంటే కొనిగొస్తమైసమ్మ అని ముడుపు గట్టినావు, కూడులేని పూటలు కునుకులేని రాత్రులు చెప్పలేని సేతలు తల్లి లెక్కలేవు నీకు, నీకు భూదేవంత ఒప్పికుందే మా అమ్మ, కొలవలేనంత ప్రేమే మా అమ్మ, ఏది నీకు సాటి రానే రాదమ్మా, నిన్ను యాది మరిసే జన్మే జన్మ కాదమ్మా. ఇంకొంచెం పెద్దగానంక, ఏలు బట్టి నడుస్తుంటే ఎగిరి గంతులేసావు, అచ్చిరాని మాటలింటూ ముచ్చటెంతో పడ్డావు, కొట్టబోతే నాయనా దొరకకుండా దాసినవు, బుదగరించి సాటుగా బుద్ధి చెప్పినవు నాకు, లోపమంటూ ఏమున్నా లోకమెక్కిరిస్తున్నా, లోకువవ్వనే నీకు పడికొండనమ్మ నీకు, ఇంకో జన్మే ఇస్తానంటే ఆ బ్రహ్మ, నీకమ్మై పుట్టే భాగ్యం చాలమ్మా, ఏది నీకు సాటి రానే రాదమ్మా, నిన్ను యాది మరిసే జన్మే జన్మ కాదమ్మా. అది ఎవరు సార్? వీరు గారు రాసింది, చాలా ఎమోషనల్ ఉంటుంది, మంచి సబ్జెక్ట్ ఉన్న పాట. అంటే ఆల్రెడీ ఈ సాంగ్ నేను ఇంతకు ముందు 2 సార్లు వినున్నాను కదా, మొదటిసారి నేను ఇంతకు ముందు వేరే ఛానల్లో ఉన్నప్పుడు పాడాను, రోజు ఏడుపు వస్తుంది. అంటే యాజ్ ఏ మదర్ గా మా మదర్ గుర్తొస్తారు, నాకు నా డాటర్ గుర్తొస్తుంది ఈ సాంగ్ విన్నప్పుడు. ఇద్దరు గుర్తొస్తుంది. అంటే అదేంటి ఇప్పుడు మనకు కేజీఎఫ్ అన్నట్టు అమ్మను మించిన యోధురాలు ఎవరుంటారు చెప్పండి. అంటే ఏది వచ్చినా ఏ కష్టం వచ్చినా ప్రపంచం మొత్తం కూడా నీ లోపల లోపాన్ని ఎక్కిరించినా కూడా నీ బిడ్డ నీకు పైడికొండనే. ఇప్పుడు కాకిపిల్ల కాకి ముద్ద అన్నట్టు అది నీ బిడ్డ అది ఉంటుంది. అంటే ఎప్పుడైనా అమ్మ ప్రేమకి ఏది సాటలేదు. అంటే ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఇట్లున్నా అంటే ఇప్పుడు చిన్నప్పుడు అన్ని కష్టాలు పడి అన్ని అప్పుల బాధలు అవి ఉన్నా కూడా మా అమ్మ కష్టపడి సాకి ఒక పెంచి ఒక ప్రయోజకుని చేసింది కాబట్టి ఇట్లున్నాం. ఇప్పుడు ఈ కాలం అంటే ఇప్పుడున్న జనరేషన్స్లో చిన్న ఇష్యూస్ వస్తే, చిన్నది అది వస్తే, చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్లు వస్తే, అంటే మా అమ్మ చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చింది, ఎంత అని వెళ్ళిపోతారు పిల్లల్ని తీసుకోనో లేకపోతే వెళ్ళిపోతారు. అట్లా ఉండకుండా పట్టుకొని కష్టపడి ఒక రెంట్ ఇల్లు తీసుకొని ఒక షాప్ పెట్టి ఒక అంగన్వాడీ స్కూల్ రన్ చేసుకుంటా. అంటే మనం ఇక్కడ ఉన్నాము అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు చాలా గొప్పలు. అంటే వాళ్ళు ఉన్నాం కాబట్టి స్టేజ్లోకి వచ్చినాం. వాళ్ళు వదిలేస్తే ఏముంటాం మనం. అందుకే ఇక అమ్మను మించిన అంటే సో ఇప్పుడు ఇందులో లిరిక్లో కూడా ప్రతి దాంట్లో కూడా మన చిన్నప్పుడు మీ కూతురు ఎంత ఏజ్ నాకు తెలీదు, చిన్న పాపేనా? చిన్న పాపేనండి, ఇంత పెద్ద పాప కాదు. తనకు ఏలు బట్టి నడుస్తుంటే ఇట్లా మస్తు హ్యాపీ అనిపిస్తుంది. అచ్చరాని మాటలు ఏంటో ముచ్చటంతో. నేను రీసెంట్ గానే ఫీల్ అవుతున్నాను కాబట్టి నాకు ఆ ఫీలింగ్స్ అన్ని తెలుసు. మీరు పాడుతుంటే నాకు
తనే గుర్తొస్తుంది. ఎగ్జాక్ట్లీ, అవును, ఇదంతా ఉంటుంది. అందుకే అంటే మీరు అన్నారు నాన్న కొట్టకుండా అని. అంటే నాన్న ఏమన్నా తిడితే కోపం మీద వచ్చినప్పుడు వాడిని సాడే అంటే ఎట్లా అంటాం అంటే మన దగ్గర ఏంద్రా నీకు తెలియదు అరే ఎట్లా చేస్తావు అలా అని చెప్పి ఆనంద 2 మాటలు అంటాను కొట్టకుండా. కానీ నాకు ఇది రివర్స్ లో జరిగేది. నన్ను మా అమ్మే కొట్టబోయేది, మా నాన్న సేవ్ చేసేవారు. అచ్చా. ఇక తర్వాత ఆయన వేయనాక పక్క తీసుకుని అట్లా చేయొద్దు బిడ్డ కోపం వస్తే అట్లా చెప్తారు అన్నట్టు ఊళ్ళల్లో. ఆయన ముందు 2 మాటలు అంటాం, వాడు తిట్టద్దు చేయొద్దు కొట్టద్దు అని చెప్పి నాన్న వెళ్ళటం పక్కకు తీసుకొచ్చి మళ్ళీ బుధకరించి సాటుగా బుద్ధి చెప్పినావు నాకు అంటే అదే. ఇక ఎంత అద్భుతంగా ఉంది కదా సాంగ్. ఈ సాంగ్ ఫస్ట్ మీరు కంపోజ్ చేసినప్పుడు ఏమనిపించింది? అంటే నాకు నిజంగా ఐ ఫీల్ వెరీ ఎమోషనల్ అండి. నేను ట్యూన్ ఇచ్చాక రాశారు ఈ పాట. సో అంటే అదే అంటే ఇప్పుడు కొన్ని పాటలు మనం పైసలకు చేయలేము, ఏదో వాళ్ళు చెప్పినని చేయలేము, మనకు అవుట్ ఆఫ్ ఎమోషన్ రావాల్సిందే. సో అట్లా ఇటువంటి పాట ఒక 4-5 ప్రాక్టికల్ గా కనబడతారు కానీ 100% మీరు ఎమోషనల్. అంటే ప్రతి మ్యూజిషియన్ ఎమోషనల్ ఉంటేనే ఆ ట్యూన్ వస్తుందండి. ఏదో మీకు గిటార్ నుంచో కీబోర్డ్ నుంచో పాట రాదు, ఎమోషన్ నుంచే వస్తుంది పాట, అంతే. తమ్మునేలు పెట్టుకుంటారా అండి? అలా ఏం లేదు, వింటున్నాను. సో ఎనీవేస్ థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్స్ ఫర్ ది నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం మీరు కూడా మంచిగా ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చి ఇంకా పెద్ద మీ ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలి.